హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం లెటర్ ఆఫ్ క్రెడిట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫెసిలిటీ అవైలబుల్ టు దట్ ట్రేడ్, మోస్ట్లీ ఇంటర్నేషనల్ ట్రేడ్. అసలు ఏంటి అనేది బ్రీఫ్ చేస్తాను ఇంట్రడక్షన్లో మీకు. అసలు ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ లెటర్ ఆఫ్ క్రెడిట్, దీనికి గ్యారంటీకి డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి, అసలు దీని యొక్క రోల్, అంత ఇంపార్టెన్స్ దీనికి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా మనం చిన్న ఎగ్జాంపుల్స్ తోటి మీకు బ్రీఫ్ చేస్తాను. సపోజ్ ఎక్కడైనా సరే మనం వస్తువు కొనుక్కోవాలనుకోండి ట్రేడ్లో, అక్కడ ఇద్దరు ఉంటారు పార్టీస్, ఒకడు బయ్యరు, ఇంకొకడు సెల్లర్. ఇక్కడ బయ్యర్ని మనం పర్చేజర్ అని కూడా అంటాం, బయ్యర్ కానీ పర్చేజర్ కానీ అంటాం. అవతల వాడు అమ్మేవాడు మనకి ఏంటంటే సెల్లరు, సప్లయర్ అవుతాడు. ఇప్పుడు ఏదైనా గూడ్స్ కావాలనుకుంటే మనం డైరెక్ట్గా షాప్కి వెళ్తాం, మనకు నచ్చినట్టు చూసుకుంటాం సరుకులు, ఆ రేటు నచ్చితే కనుక మనం తీసుకుంటాం. వాడు ఎవడో అమ్మేవాడు ఎవడో తెలుస్తాడు, అలా కొనుక్కునేవాడు ఎవడో ఒకళ్ళు దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అక్కడ ఫేస్ టు ఫేస్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అలా కాకుండా కొన్ని సిచ్యువేషన్స్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. అక్కడ ఎలాగంటే ఇప్పుడు ఎక్కడో జర్మనీలో ఉంది ఒక ఐటెం, గూడ్స్ ఉన్నాయి, తెప్పించుకోవాలి, లేదంటే అమెరికా నుంచి తెప్పించుకోవాలి, లేదంటే ఆఫ్రికా నుంచి తెప్పించుకోవాలనుకున్నప్పుడు సప్లయర్ అక్కడ ఉంటాడు, నేను తెప్పించుకుందాం అనుకుంటున్నాను, ఐఎమ్ ఏ బరియర్ ఆర్ పర్చేజర్. ఇప్పుడు నేను డబ్బులు పే చేయడానికి రెడీయే, కానీ ఎవడో నాకు తెలియదు, వాడెవడో అమ్ముతున్నాడంటే సో అండ్ సో పర్సన్ అని చెప్పేసి మనకి ఏదో మెయిల్ ఇవ్వడం, లేకపోతే ఏదో ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది. తెలిసినంత మాత్రం నేను గబుక్కుని జర్నీ చోటు రాగలనా, వాడు ఎక్కడ ఉన్నాడు లొకేట్ చేసి చేయగలనా, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డిస్టెన్స్ ఫ్యాక్టర్. సో నేను డబ్బులు పే చేసినా కూడా నాకు సరుకు వస్తుందా లేదా, నేను ఎక్స్పెక్ట్ చేసిన సరుకు, వాడు ప్రామిస్ చేసిన సరుకు నాకు వస్తుందా లేదా అని నాకు డౌటే. ఐ వోంట్ రిలై ఆన్ దట్ ప్రామిస్ ఆర్ information given by that supplier until I receive that goods as per my requirement. అలాగే అవతల వాడు కూడా అనుమానమే, ఏమో మీరు అడిగిన ప్రకారం పాప గూడ్స్ అని తయారు చేసి వాడు షిప్మెంట్ చేసాడు అనుకోండి, పంపించాడు అనుకోండి, తర్వాత మీరు డబ్బులు పే చేయకపోతే వాడి పరిస్థితి ఏంటి? సో ఇక్కడ వీరిద్దరి మధ్యలో ఉండే ప్రాబ్లం ఏంటంటే అపనమ్మకం అనేది ఉంటుంది. సో అపనమ్మకం అనేది ఏంటంటే దట్ ఈస్, దీనికి బ్యాలెన్స్ చేయాలంటే దేర్ షుడ్ బి సమ్ ట్రస్ట్. నమ్మకం అనేది క్రియేట్ చేయాలి. నమ్మకం అనేది క్రియేట్ చేయాలంటే ఎవరు ఉండాలి? మధ్యలో ఒక మనిషి ఉండాలి, మధ్యవర్తి అనేవాడు ఉండాలి. మధ్యవర్తి ఇక్కడ ఏంటంటే బ్యాంక్స్ ఆ రోల్ బ్యాంక్స్ తీసుకుంటాయి. ఓకే, అంటే ఏంటంటే దే విల్ ఇంటర్మీడియేట్ దీస్ టూ పీపుల్, సప్లయర్స్ని అండ్ బయర్స్ని బ్రిడ్జ్ చేస్తారు. బ్రిడ్జ్ చేసి వాడి గూడ్స్ వీడికి, వీడి పేమెంట్ వాడికి ఇచ్చేలాగా అనుసంధానం చేస్తారు. సో దిస్ ఈస్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎల్సి సిస్టమ్, లెటర్ ఆఫ్ క్రెడిట్. మరి దానికి ఏంటంటే ఈజ్ నథింగ్ బట్ ఏ గ్యారంటీ. ఇక్కడ ఏంటంటే ఇది పెద్ద సబ్జెక్టు, పెద్దది ఏం డిఫికల్ట్ థింగ్ కాదండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్యారంటీ. మరి లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది గ్యారంటీకి తేడా ఏంటంటే ఐ విల్ కమ్ టు దాట్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ తో స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఏ అనే బ్యాంక్ ఉంది, లెట్ us say it is an Indian bank in our country, చెన్నైలోనో లేకపోతే ఇక్కడ రాజమండ్రిలో ఉంది. ఆ బ్యాంక్ సంబంధించిన ఒక కస్టమరు, he wants to import some goods from Germany. జర్మనీ నుంచి తెప్పించుకుందాం అనుకుంటాడు, ఎందుకంటే దట్ గూడ్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ అవర్ కంట్రీ. సో దట్ హీ వాంట్స్ టు పర్చేజ్ దోస్ గూడ్స్ ఫ్రమ్ దట్ జర్మనీ కంట్రీ. సో ఇలా చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా, నమ్మకం అనేది క్రియేట్ చేయాలి. నమ్మకం అనేది క్రియేట్ చేయాలంటే వీడు ఏం చేస్తాడు, హీ విల్ అప్రోచ్ ద బ్యాంక్, ఇండియన్ బ్యాంక్. సార్ మీ కస్టమర్ని నేను గూడ్స్ తెప్పించుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి. సో గూడ్స్ తెప్పించుకుందాం అంటే ఏ గూడ్స్ తెప్పించుకుంటున్నావు, ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నావు, ఏంటి అని చెప్పి ఒక బ్యాంకర్గా అడుగుతాడు.
ఎందుకంటే ఏమీ లేకుండా గాలిలో నువ్వు చెప్పినంత మాత్రాన the banks will not accept it. They should have some information. అందు గురించి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే అదొకటే కాదు. మీరు అడగొచ్చు, సార్ మనం ఎలా పడతారో తెప్పించేసుకోవచ్చా? నో. ఏదైనా గూడ్స్ కనుక ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రీ ట్రేడ్ యాక్టివిటీస్లో ఉన్నాం. గ్లోబల్గా ఏంటంటే ట్రేడ్ అనేది ఫ్రీ ట్రేడ్. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి రెస్ట్రిక్షన్స్ లేకుండా మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్ గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు వస్తుందంటే అన్నిటికీ కాదు, కొన్ని గూడ్స్ మాత్రమే పర్మిటెడ్, బట్ కొన్ని గూడ్స్ మాత్రం రెస్ట్రిక్టెడ్ అంటే రెస్ట్రిక్ట్ చేయకూడదు, దిగుమతి ఇంపోర్ట్ చేసుకోకూడదని కాదు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు, బట్ దే షుడ్ అబ్టైన్ సమ్ పర్మిషన్స్. అంటే వీఆర్ బైండింగ్ అండర్ ద రెగ్యులేషన్స్. దానికి ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అనేది మనం తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, DGFT అంటాం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. దాని రీజనల్ ఆఫీసెస్ కూడా ఉంటాయి. మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటాం, సరే సో అండ్ సో గూడ్స్ తెప్పించుకుందాం అనుకుంటున్నాం, నాకు ఐ వాంట్ సమ్ లైసెన్స్. సో AFT ఫామ్ అనేది ఒకటి ఇస్తాం, ఆ ఫామ్లో అప్లై చేసుకుంటాం, దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాం. సో ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత దే విల్ అలాట్ ఏ కోడ్. మనకి పాన్ నెంబర్స్, ఆధార్ నెంబర్స్ ఎలాగో ఇంపోర్ట్ ఎక్స్పోర్టర్స్కి ఒక IEC కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ అనేది మనం తెప్పించుకున్న తర్వాత దాన్ని వీఆర్ పర్మిటెడ్. ఏదైనా గూడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఆ రకంగా ఈ కస్టమరు హీ గాట్ దట్ license and he wants to get the things from Germany goods. దానికి ఏం కావాలి, బ్యాంక్ వాళ్ళకి మీరు చూపించాలి కదా. మీరు సార్ ఇలా తెప్పించుకుందాం అనుకుంటున్నాను సార్, ఇది మా అవతలకి మీరు ఒక మధ్యవర్తి కింద ఉండాలి, కొంచెం వాడికి ఇన్సూరెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏం తెప్పించుకున్నాం ఏంటని అడుగుతాడు. కాబట్టి మనం ఏం చేస్తాం, విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ సప్లయర్ ఆర్ ఎక్స్పోర్టర్. ప్రస్తుతం మరి ఏంటంటే మన కస్టమర్ అనేవాడు ఏ బ్యాంక్ తోటి ఇంపోర్టర్, ఇక్కడ ఇండియన్ బ్యాంక్లో. జర్మనీ వాడు ఏంటంటే ఎక్స్పోర్టర్, అక్కడ పర్సన్ ఏంటంటే ఎక్స్పోర్టర్ జర్మనీలో ఉన్నాడు. సో అతను ఏం చేస్తాడంటే ఒక ఇన్వాయిస్ పంపిస్తాడు. మనమైనా సరే ఒక టీవీ కావాలి, లేకపోతే ఒక వాషింగ్ మెషిన్ కావాలంటే ఒక షాప్కి వెళ్ళినప్పుడు మనకు కొటేషన్ ఇస్తాడు. ఆ కొటేషన్ తెచ్చుకుంటే ఏముంటుంది అందులో, కొటేషన్లు క్వాంటిటీ, ఐటెం ఉంటుంది, ఓకే, దాని ప్రైస్ ఉంటుంది, అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అందులో ఉంటాయి, ద వారంటీ ఇలాంటివి అని ఉంటాయి. అదే ప్రకారం అవతల వాడి దగ్గర నుంచి మనం తెచ్చుకునేటప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఇందులో ఆ ఇన్ఫర్మేషన్లో క్వాంటిటీ, క్వాలిటీ, ప్రైస్ అండ్ పేమెంట్, ఏ రకంగా కంట్రీ కరెన్సీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఆ గూడ్స్ సంబంధించిన నేరేషన్ అంత డీటెయిల్స్ అన్ని వీడికి పంపిస్తాడు. ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ ఇన్వాయిస్. దానికి ఒక నెంబర్ కూడా ఉంటుంది. ఆ ఇన్వాయిస్ వచ్చిన తర్వాత వీడు ఓకే చూసుకున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి, నాకు కావాల్సిన గూడ్స్ ప్రైస్ కూడా బాగుంది, క్వాంటిటీ, క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ సాటిస్ఫై చేసినప్పుడు వీడు ఏం చేస్తాడంటే అవతలకి మరి ట్రస్ట్ అనేది క్రియేట్ చేయాలి కదా, నమ్మకం అనేది, అష్యూరెన్స్, నేను తీసుకుంటాను ఈ గూడ్స్ నేను ఓకే అని చేసి చెప్పడం కోసం వీడు ఏం చేస్తాడంటే బ్యాంక్ని అప్రోచ్ అవుతాడు. సార్ ఇది సార్ ఇన్వాయిస్ ఈజ్ దేర్, బేసింగ్ ఆన్ దట్ ఇన్వాయిస్ ప్లీజ్ ఓపెన్ ఏ లెటర్ ఆఫ్ క్రెడిట్. అంటే ఇక్కడ LC అనేది ఏంటంటే, LC అనేది కంపల్సరీగా ఉండాలా అంటే ఉండక్కర్లా. ఈ లెటర్లోనే ఇందులోనే ఉంది LC అనే దాంట్లోనే ఒక టర్మ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ది క్రెడిట్. అంటే ఇట్ ఈజ్ ఎన్ ఇండికేషన్ దట్ బేసింగ్ ఆన్ దట్ లెటర్, సింపుల్ లెటర్, అదర్ పర్సన్ కెన్ గెట్ ఏ క్రెడిట్ ఇన్ దేర్
ఎక్స్పోర్టర్స్ కంట్రీ ఇన్ దేర్ ఓన్ కంట్రీ. జర్మనీలో అతను బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఓపెన్ చేయమని చెప్పి ఈ పర్టికులర్ ఇండియన్ బ్యాంక్ని అడుగుతాడు. సో ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఓకే, దే విల్ గివ్ దట్ ఓపెనింగ్ లెటర్ ఆఫ్ ఓపెనింగ్, ఎల్సి ఓపెనింగ్. అందులో కండిషన్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తారు, స్టిపులేషన్స్, కండిషన్స్ ఏ రకంగా కావాలి, ఎప్పుడు కావాలి అన్నీ కూడాను. అంటే ఏంటంటే అందులో కండిషన్స్ ఏంటంటే ఇదిగో నువ్వు చెప్పే ఇన్వాయిస్ ప్రకారం ఇంత క్వాంటిటీ, ఇంత రేటు, ఇంత డీటెయిల్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంటాక్ట్గా కనుక నువ్వు ఈ టైము ఆ టైం కూడా మెన్షన్ చేస్తాడు, డ్యూ డేట్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాడు, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అన్నీ కూడా అన్నీ చేసి అన్నీ కూడా నేను చెప్పిన ప్రకారం కనుక నువ్వు కనుక నాకు సప్లై చేస్తే, ప్రొవైడ్ చేస్తే డాక్యుమెంట్స్తో సహా, గూడ్స్తో సహా, దెన్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ పేమెంట్ టు యూ అని చెప్పేసి అందులో కన్సెంట్ అనేది ఇస్తాడు. ఎవరు? ఇక్కడ ఇంపోర్టర్. అతన్ని ఏమంటామంటే అప్లికెంట్ అంటాం. బికాజ్ హీ ఈజ్ అప్లయింగ్ దట్ ఎల్సి, ఇష్యూయింగ్ బ్యాంక్ ఫర్ హిజ్ ఎల్సి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎల్సి ఎవరు ఇస్తున్నారు అంటే కనుక ఇష్యూయింగ్ బ్యాంక్ అంటాం. ఎల్సి ఇష్యూయింగ్ బ్యాంక్ ఎవరవుతుంది ఇక్కడ? ఇంపోర్టర్స్లో, ఇంపోర్టర్ కంట్రీలో ఇంపోర్టర్ యొక్క బ్యాంకు. అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో ఇండియన్ బ్యాంక్ అని చెప్తున్నా. ఈ ఎల్సి ఓపెన్ చేసిన తర్వాత ఆ ఎల్సిని మనం డైరెక్ట్గా బ్యాంక్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ సెండ్ టు దట్ జర్మనీ. ఎవరి ద్వారా పంపిస్తుంది అంటే ఒక అడ్వైజింగ్ బ్యాంక్ ద్వారా ఆ ఎక్స్పోర్టర్ కంట్రీలో ఎక్స్పోర్టర్ కూడా ఒక బ్యాంకర్ ఉంటాడుగా. ఏ జర్మన్ బ్యాంక్ అనేది ఒకటి ఉందనుకోండి, అందులో అతను కస్టమర్ అనుకోండి, అతనికి వెళ్ళాలి, ఎందుకంటే ట్రాన్సాక్షన్ చేసేది అక్కడ అతను, కాబట్టి అతనికి చేరేస్తారు ఈ లెటర్ని. ఇప్పుడు ఎలా చేరేస్తారు అంటే కనుక మధ్యలో అడ్వైజింగ్ బ్యాంక్ నుండి ఆ బ్యాంకుకి వెళ్తుంది. ఓకే, అంటే అడ్వైజింగ్ బ్యాంక్ అనేది ఎందుకు ఉండాలి అంటే మన బ్యాంకు గురించి అవతలకి తెలియకపోవచ్చు. జర్మన్ బ్యాంక్ ఉంది, ఇప్పుడు ఇక్కడే ఉందండి, కోస్టల్ బ్యాంక్ అని ఉంటుంది, తర్వాత రెప్కో బ్యాంక్ ఉంటుంది, రకరకాల బ్యాంకులు అన్నీ ఉన్నాయి. ప్రతి బ్యాంకు మనకి ఇంటర్నేషనల్గా రికగ్నిషన్ ఉంటుందా, తెలుస్తుందా? ఎందుకంటే దాని ఐడెంటిటీ అనేది లిమిటెడ్ టు దట్ ఏరియా ఓన్లీ. కోస్టల్ బ్యాంక్ అంటే దట్ విల్ బి ఓన్లీ ఇన్ ద కోస్టల్ ఏరియా అండి. ఇట్ మే నాట్ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ ముంబై ఆర్ ఢిల్లీ. అలాగే రెప్కో బ్యాంక్ అంటే ఇట్ ఈస్ ద రీజనల్ బ్యాంక్ ఓన్లీ, ఇక్కడిక్కడే ఉంటాయి బ్రాంచెస్. సో ఐడెంటిఫికేషన్, దాని గురించి పెర్ఫార్మెన్స్ ఎటువంటిది ఏంటనేది తెలియాలి కదా. సో అక్కడ కూడా అదే సమస్య వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే అక్కడ అడ్వైజింగ్ బ్యాంక్ అనేది ఇట్ మే బి అవర్ బ్యాంక్ బ్రాంచ్, ఇండియన్ బ్యాంకే ఉందండి, జర్మనీలో ఒక బ్రాంచ్, ఓవర్సీస్ బ్రాంచ్ ఉందనుకోండి ఇండియన్ బ్యాంక్, ఓకే గుడ్, ఎందుకంటే ఆ బ్యాంక్ ద్వారా అతనికి పరిచయం చేస్తాం ఇది ఎల్సీని, ఇదిగో పలానా కస్టమర్ మా వాడే, మా బ్యాంక్ సంబంధించిన మంచోడు, ఆ బ్యాంక్ కూడా మంచిదే, మా బ్యాంక్ అని చెప్తాం, ఇంట్రడ్యూస్. ఎందుకంటే రేపు పొద్దున అవసరమైతే ఐడెంటిఫికేషన్ పట్టుకుంటాడు, పక్క బ్రాంచే వాడికి బాగా ఒకే సేమ్ స్ట్రీట్లోనే పక్కనే ఉంటుంది ఈ బ్రాంచ్ కూడా. సో అడుగుతాడు ఏంటి ఎలా జరిగింది ఏంటి అని అడుగుతాడు. అలా కాకుండా సపోజ్ ఇఫ్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ బ్రాంచ్ దేర్, అప్పుడు ఏం చేస్తామంటే కరస్పాండెంట్ బ్యాంక్ ద్వారా వెళ్తాం. కరస్పాండెంట్ బ్యాంక్ ద్వారా అంటే ఆ జర్మనీ బ్యాంక్ వాడి కస్టమర్కి సంబంధించిందే ఒక జర్మనీ బ్యాంక్ బ్రాంచ్ మన దగ్గర ఉందనుకోండి, జర్మనీ సంబంధించిన బ్యాంక్ బ్రాంచే మన దగ్గరలోనే ఉందనుకోండి. సో వాడి ద్వారా మనం వెళ్తాం, ఎందుకంటే వాడికి తెలుసు మనం, ఎందుకంటే వాడి దగ్గర నాస్ట్రో అకౌంట్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. సో వీడి ద్వారా మనం చెప్తాం అన్నమాట, అంటే ఎల్సీని మనం అడ్వైజ్ చేస్తాం. సో ఈ రకంగా ఎప్పుడైతే చేసామో అవతల వాడికి ఆ బ్యాంక్ కూడా చెప్తాడు, ఇంటిమేషన్ ఇస్తాడు, ఇక పలానా అడ్వైజింగ్ బ్యాంక్ దాకా నాకు వచ్చింది ఎల్సీ, సో యూ కెన్ స్టార్ట్ యువర్ వర్క్, నువ్వు ప్రొసీడ్ అయిపోవచ్చు, చేసేయచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే నీ గూడ్స్ నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసేసి వాడికి పంపించేసుకోవచ్చు. యాజ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మనకి ఇచ్చేయాలి. పంపిస్తే కనుక నేను ఐ విల్ మేక్ అరేంజ్మెంట్ ఆఫ్ దిస్ పేమెంట్ టు యూ అని చెప్పేసి అక్కడ జర్మనీలో ఉన్న బ్యాంక్ వాడు అక్కడ వాడి కస్టమర్కి చెప్తాడు.
సో ఇప్పుడు ఏమైంది, మీకు ఇష్యూర్ బ్యాంక్ అంటే ఏంటి తెలిసింది, అడ్వైజింగ్ బ్యాంక్ అంటే ఏంటో తెలిసింది. ఓకే, అక్కడ ఎక్స్పోర్టర్ బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాడికి ఇంకా నమ్మకం కుదరదు. నమ్మకం కుదరదు అంటే ఏంటంటే, అడ్వైజింగ్ బ్యాంక్ అనేది ఏమైంది, మన బ్రాంచ్ ద్వారా చెప్పించాం. మన ఇండియన్ బ్యాంక్ బ్రాంచే, ఓఎస్పి ఓవర్సీస్ బ్రాంచ్ ఒకటి ఉంది అక్కడ జర్మనీలో, ఆ పక్క బ్రాంచే కాబట్టి వాడితో చెప్పించాం. అయినప్పటికీ కూడా వాడు నమ్మడు అంటే ఏమో ఇండియన్ బ్యాంక్ అయితే ఉంది మన పక్కనే, ఏమో ఎటువంటి బ్యాంకు మనకేం తెలుస్తుంది. అది కనుక వాడు జర్నీలో ఉన్న బ్యాంకు వాడే ఇంకొకటి ఏమన్నా చెప్పాడు అనుకోండి, ఏం పర్వాలేదు, అది నాకు తెలుస్తుంది, మంచి బ్యాంకు, పెద్ద బ్యాంకు, సౌండ్ బ్యాంకు, వెరీ గుడ్ బ్యాంక్ అని చెప్పేసి సర్టిఫై చేశాడు అనుకోండి. ఓకే, అప్పుడు ఇంకా నమ్మకం అనేది పెరుగుతుంది. డెఫినెట్లీ హీ విల్ గో అహెడ్. సో అటువంటిది ఇన్సిస్ట్ చేశాడు అనుకోండి, అంటే సెకండ్ ఒపీనియన్ లాంటిది. మనమైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం చెందంటే పలానా నీకు ఏదో పెద్ద ప్రాబ్లం ఉందా, టీబీ అని చెప్తాడు, లేదంటే హార్ట్ ప్రాబ్లం ఉంది, చిల్లడిపోయిందని చెప్పాడు అనుకోండి, వెంటనే మనం వెళ్ళిపోయి రెడీ అని చెప్పేసి బెడ్ ఎక్కేస్తామా? సో విల్ గెట్ సమ్ సెకండ్ ఒపీనియన్ ఆఫ్ అనదర్ డాక్టర్. ఎందుకంటే మనకు నమ్మకం అనేది క్రియేట్ అవ్వాలి. అంటిల్ దెన్ వీ వోంట్ గో అహెడ్. ద సేమ్ సిచ్యువేషన్ విల్ ప్రవైల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్స్పోర్టర్ ఆల్సో. సో వాడు ఏం చేస్తాడు, అది ఇమీడియట్గా he will go and he will get that confirmation. సో ఇంకొక బ్యాంకుని అడుగుతాడు అనమాట. ఆ బ్యాంకు కన్ఫర్మేషన్ చేస్తుంది. కన్ఫర్మేషన్ అంటే ఉత్తి కన్ఫర్మేషన్ అంటే అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, కన్ఫర్మేషన్ చేశాడు అంటే కనుక నీకు ఎందుకయ్యా ఆ బ్యాంక్ గురించి నాకు తెలుసు, ఓకే ఆ బ్యాంక్కి నేను హామీ ఇస్తున్నాను, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్, మంచి బ్యాంక్ అని సర్టిఫై చేస్తున్నాను. ఒకవేళ తర్వాత నీకేం ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ అమౌంట్ ఏదో నేనే ఇస్తాను అంటే ఒక రకంగా వాడు గ్యారంటీ ఇస్తున్నాడు, అక్కడ సర్టిఫై చేస్తున్నాడు వాడు. ఓకే, ఆ రకంగా ఏంటంటే కన్ఫర్మింగ్ బ్యాంక్ అనేది ఇట్ ఈస్ ఎ సెకండ్ రోల్ ఇన్ ఎక్స్పోర్టర్స్ కంట్రీ. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు అడ్వైజింగ్ బ్యాంక్ అనేది ఎక్స్పోర్టర్ కంట్రీలో ఉంటుంది, కన్ఫర్మింగ్ బ్యాంక్ అనేది కూడా ఎక్స్పోర్టర్ కంట్రీలోనే ఉంటుంది. మొన్నటిదాకా ఏంటంటే అడ్వైజింగ్ బ్యాంక్ ఏంటంటే, నాకు తెలుసయ్యా నేను అడ్వైజ్ చేస్తున్నాను, ఎల్సీ ఇదిగో అని చెప్పేసి మంచిదే అని చెప్పేసి అక్కడ పంపించేసేవాడు ఎక్స్పోర్టర్ కంట్రీలో ఉన్న బ్యాంక్కి. తర్వాత ఏమైనా అయిందనుకోండి చేతులు దులుపుకునేవాడు, అబ్బాయి నాకేం తెలియదు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నీకు పంపించాను, అది ములిగిందో లేకపోతే ఏమైందో ఆ బ్యాంక్ గురించి నేను అడిగితే నేనేం చెప్పను, నాకు తెలిసిందే నేను చెప్పాను అంటాడు అనేవాడు. కానీ కన్ఫర్మింగ్ బ్యాంక్ మాత్రం అది లేదు. కన్ఫర్మ్ చేసిందంటే కనుక రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ ఎనీథింగ్ ట్రాన్సాక్షన్ ఫేక్ అయితే కనుక డెఫినెట్గా ద కన్ఫర్మేషన్ బ్యాంక్ ఈజ్ లయబుల్ ఫర్ పేమెంట్ టు దట్ ఎక్స్పోర్టర్. ఇది ఇప్పుడు అడ్వైజింగ్ బ్యాంక్ కూడా పాస్ ఆన్ చేశారు. అంటే అడ్వైజింగ్ బ్యాంక్ ఉత్తుగా నేను పర్లేదని చెప్పేసి అంటానికి లేదు, ఎందుకంటే ఫుల్గా కన్ఫర్మ్డ్ అయితేనే, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే ఆ అడ్వైజ్ చేయాలి ఎల్సీని, లేదంటే చేయడానికి లేదు. అదర్వైజ్ అడ్వైజింగ్ బ్యాంక్ ఆల్సో హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో ఇప్పుడు చేశారు, అది ఇదివరకు లేదు. సో అడ్వైజింగ్ బ్యాంకు, కన్ఫర్మింగ్ బ్యాంకు అన్నీ కూడా ఎక్స్పోర్టర్ కంట్రీలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ నెగోషియేటింగ్ బ్యాంక్. నెగోషియేటింగ్ బ్యాంక్ బాగానే ఉంది. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, ఈ ఎల్సీ వచ్చేస్తుంది ఎక్స్పోర్టర్కి. వచ్చిన తర్వాత నేను బ్రీఫ్ చేసేస్తున్నానండి, దాని తర్వాత మనం పిక్చోరియల్లోకి వెళ్ళినప్పుడు విజువల్ థింగ్స్లో యూ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. ఫస్ట్ in between I will give the brief picture of that, you just go for imagination. సో ఇప్పుడు ఎల్సీ ఎప్పుడైతే మనకి అడ్వైజ్ చేసేసాడో, కన్ఫర్మ్ చేసేసాడో, అది ఎక్స్పోర్టర్కి ఎప్పుడైతే చేరిందో వాడి బ్యాంకుల ద్వారా వాడు ఇమీడియట్గా స్టార్ట్ చేసేసుకుంటాడు వర్క్ స్టార్ట్ చేసేసుకొని. దాంట్లో అన్న అడ్వాంటేజ్ ఏంటంటే లెటర్ ఆఫ్ క్రెడిట్లో క్రెడిట్ అనేది ఉంటుంది కాబట్టి, ఫాలోడ్ బై క్రెడిట్ కాబట్టి, బేసింగ్ ఆన్ దట్ ఎల్సీ ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆర్డర్. ఎప్పుడైతే ఆర్డర్ ఉందో ఆటోమేటిక్గా ఎనీ బ్యాంక్ విల్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ అన్ అడ్వాన్స్. సో ప్రీ షిప్మెంట్ ఫైనాన్స్ అనేది ద ఎక్స్పోర్టర్ ఈజీలీ కెన్ గెట్ ఎగ్నెస్ట్ దిస్ ఎల్సీ. ప్రీ షిప్మెంట్ ఫైనాన్స్ దేనికి ఇస్తారు అంటే, ఆ గూడ్స్ తయారవడానికి కావాల్సిన రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేసి గూడ్స్ దాకా చేసి దాన్ని షిప్మెంట్ దాకా ఎంత ఖర్చు అవుతుందో అది ఒక లోన్ రూపంలో
ఆ ఎక్స్పోర్టర్ he can get from his banker. That is the advantage out of this letter of credit to that exporter. అందు గురించి ఏమవుతుంది, ఎక్స్పోర్టర్ని మనం బెనిఫిషియరీ అంటాం. ఎందుకు బెనిఫిషియరీ అంటున్నాం అంటే ఇదే, ఎందుకంటే ఈ ఆర్డర్ బేస్ చేసుకుని he can get a credit. So that's why he will be called as a beneficiary. సో ఎక్స్పోర్టర్ని మనం బెనిఫిషియరీ అనొచ్చు, సప్లయర్ అనొచ్చు, ఎక్స్పోర్టర్ అనొచ్చు, ఈ రకంగా మనం పిలవచ్చు. సో ఈ పార్ట్ అయిపోయింది. అతను ప్రీ షిప్మెంట్ ఫైనాన్స్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత గూడ్స్ అనేది తయారు చేసేసాడు. 2 నెలలు 3 నెలలు పడుతుంది అతనికి ఆ ఇచ్చిన లోన్ అవైల్ చేసుకుని చేసేసాడు. షిప్పింగ్ కూడా చేసేసాడు. ఆన్బోర్డ్ షిప్పింగ్ షిప్ మీద ఎక్కించేసాడు. ఎక్కించేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఒక డాక్యుమెంట్ ఇస్తాడు. డాక్యుమెంట్ అంటే ఏంటంటే గూడ్స్ ఎక్కించినట్టుగా, అంటే మా ప్లాట్ఫామ్ షిప్కి లోడ్ అయిపోయింది అంటే బిల్ ఆఫ్ లాడింగ్ అంటాం. బిల్ ఆఫ్ లాడింగ్ అనేది ఏమీ కాదండి, మనం లారీలో లోడ్ చేస్తే కనుక లారీ కూడా ఒక రిసీట్ ఇస్తాడు. నేను స్టాకులు ట్రాన్స్పోర్ట్ చేసి చివరికి అందించడానికి, డెస్టినేషన్ చేర్చడానికి నేను ఈ గూడ్స్ తీసుకున్నాను అని చెప్పేసి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎల్ఆర్ అంటాం, లారీ రిసీట్. రైల్వేలో కూడా ఇదే ప్రకారం మనం ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు మనం గూడ్స్ కనుక పార్సల్ ఆఫీసులోనో లేకపోతే వ్యాగన్లో ఇచ్చినప్పుడు రైల్వే అథారిటీస్ మేము తీసుకున్నాం డెస్టినేషన్ చేరుస్తానికి అని చెప్పేసి మనకు ఒక లెటర్ రిసీట్ లాంటిది ఇస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రైల్వే రిసీట్. అటువంటిదే ఈ బిల్ ఆఫ్ లాడింగ్ కూడా. వేరే షిప్పింగ్ పర్పస్ కాబట్టి బిల్ ఆఫ్ లాడింగ్ అంటాం. అదే ఎయిర్ ట్రావెల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఎయిర్వే బిల్ అంటాం. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ డాక్యుమెంట్స్. సో ఇప్పుడు బిల్ ఆఫ్ లాడింగ్ ఎప్పుడైతే ఇచ్చేసాడో, ఆ బిల్ ఆఫ్ లాడింగ్ అనేది ఏంటంటే ఎవిడెన్స్. గూడ్స్ తయారైపోయినాయి, అందులో అన్ని నేరేషన్స్ అన్నీ ఉంటాయి, షిప్పింగ్ కూడా అయిపోయింది, షిప్ కూడా ఎక్కించేశాడు. ఎక్కించేసిన తర్వాత ఆ రిసీట్తో పాటు ఒక బిల్ తయారు చేస్తాడు, డాక్యుమెంటరీ బిల్. అంటే ఏంటంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి మళ్ళీ అది సెపరేట్ టాపిక్. అంటే ఏంటంటే అందులో రాస్తాడు, డ్రాయరు, డ్రాయి, పేయి అందరూ ఉంటారు. అందులో వాడు ప్రిపేర్ చేస్తాడు. ప్రిపేర్ చేసి ఏమని ప్రిపేర్ చేస్తారు, ఇదిగో దీంతో పాటు నేను బిల్ ఆఫ్ లాడింగ్ కూడా ఎంక్లోజ్ చేసి పంపించేస్తున్నాను, ఓకే, నువ్వు చేరిన వెంటనే ఓకే అది నాకు పేమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి రాస్తాడనమాట. రాసేసి ఆ బిల్లుతో పాటు ఈ బిల్ ఆఫ్ లాడింగ్ కూడా ఎంక్లోజ్ చేసి వాడి ఎక్స్పోర్టర్ బ్యాంక్ తన బ్యాంకులోకి ఇచ్చేస్తాడు. సో ఇప్పుడు తన బ్యాంకుకి ఇచ్చేసిన తర్వాత ఈ బ్యాంక్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ జరిగేది డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసి మీరు పంపించేసి అవతల వాడికి ఇంపోర్టర్కి పంపించేసి నాకు డబ్బులు తెప్పించి ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చేస్తే 2 రకాలుగా రాయొచ్చు. అందులో సైట్ బిల్లు, యూసెన్స్ బిల్ అని చెప్పేసి 2 రకాలుగా రాస్తారు. సైట్ బిల్ అంటే ఏంటంటే ఎప్పుడైతే వాడికి ప్రజెంట్ చేశారో అందిందో అవతల వాడికి అంటే ఇంపోర్టర్కి ఇమ్మీడియట్గా నా డబ్బులు నాకు ఇచ్చేయాలి, వాడు పేమెంట్ ఇచ్చేయాలి. దట్ ఈజ్ సైట్ బిల్ అంటాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే యూసెన్స్ బిల్ అంటే కొంత టైం ఇస్తాడు. అంటే వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాడికి కొంత టైం ఇస్తాడు. పలానా 2 months తర్వాత, అంటే డ్యూ డేట్ ఉంటుంది అన్నమాట. 2 months తర్వాత నువ్వు అది నీకు చేరిన వెంటనే, యాక్సెప్ట్ చేసిన వెంటనే 2 months టైం తర్వాత నువ్వు నాకు పేమెంట్ పంపించాలి అని చెప్పేసి. ఈ 2 కాకుండా ఈ 2 ఏంటంటే జనరల్ ఆర్డినరీ థింగ్స్. మళ్ళీ నెగోషియబుల్ బిల్స్ అనేది వేరేగా ఉంటాయి. అంటే నెగోషియబిలిటీ ఉంటాయి. అంటే నెగోషియబుల్ ఎల్సి అంటాం. నెగోషియబిలిటీ కనుక ఉంటే కనుక ఆ ఆస్పెక్ట్స్లో ఈ ఇచ్చిన డాక్యుమెంట్ని ఆ బ్యాంకరు నెగోషియేట్ చేసే బ్యాంకరు ఏ రకంగానే సరే నెగోషియేట్ చేయొచ్చు. అంటే దాన్ని నెగోషియేట్ మీ చెక్ ఉందనుకోండి, చెక్ రకరకాల చేతులు మారుతాయి కదా, ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంక్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా నచ్చిన బ్యాంకులు చేసుకోవచ్చు.
ఆడు ఇచ్చిన కస్టమర్ ఏ బ్యాంక్ అయినా సరే మీరు నచ్చిన బ్యాంకులో మీరు ఇస్తున్నారా లేదా, ఆటోమేటిక్గా నెగోషియేట్ అవుతుంది కదా. ఎండార్స్మెంట్, డెలివరీ ద్వారా ఇవన్నీ కూడా రకరకాల చేతులు మారుతున్నాయి లేదా. అలాగా మీరు ఇచ్చిన డాక్యుమెంట్లు పేమెంట్ వస్తే రానివ్వండి, కానీ ఎలా వస్తే మీకేంటి, నెగోషియబిలిటీ ఉంది కాబట్టి నచ్చిన బ్యాంకుల ద్వారా అది రొటేట్ అయ్యి మీకు రావచ్చు. సో ఈ నెగోషియబిలిటీ కనుక ఉంటే కనుక దట్ ఈస్ ద నెగోషియబుల్ డాక్యుమెంట్ అంటాం. ఇక నెగోషియబిలిటీ లేకుండా ఉంటే కనుక డైరెక్ట్ యూసెన్స్, డైరెక్ట్ సైట్ బిల్లు, లేకపోతే అండ్ యూసెన్స్ బిల్ అంటే డైరెక్ట్ వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా నెక్స్ట్ దాంట్లో వస్తాయి కాబట్టి జస్ట్ బ్రీఫ్ చెప్పేసి వదిలేసాను, ఇక పక్కన పెట్టండి అది. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఈ బిల్ ఆఫ్ ల్యాడింగ్ ద్వారా ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే నెగోషియేట్ చేస్తుందో దాన్ని నెగోషియేటింగ్ బ్యాంక్ అంటాం. ఏదైతే నెగోషియేట్ చేస్తుందో అది నెగోషియేటివ్ బ్యాంక్ అంటాం. మీరు అనొచ్చు, సార్ ఎక్స్పోర్టర్ ఉన్నాడు, ఎక్స్పోర్టర్ బ్యాంక్ అనేది అంత పెద్ద గొప్ప బ్యాంక్ ఏం కాదండి, చిన్న బ్యాంకు. దానికి ఎంత పెద్ద ఇంతంత ఇంటర్నేషనల్గా డీల్ చేసే అంత ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ సంబంధించిన డీల్ చేయాలంటే వాడికి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అంటే ఎక్స్చేంజెస్ పర్మిషన్స్ అవన్నీ ఉండాలి. ఎక్స్చేంజ్ చేయాలి, కరెన్సీ ఎక్స్చేంజెస్, పవర్స్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ లేనప్పుడు ఏం చేస్తాడు, అక్కడ జర్మనీలో వేరే పక్క బ్రాంచ్ల ద్వారా చేస్తుంటాడు. ఓకే, మనకన్నా సరే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నీ చేయలేవు. అప్పుడు ఏం చేస్తాడు, పక్కన ఉన్న నేషనల్ బ్యాంక్లో, అదే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో అకౌంట్లు ఓపెన్ చేసుకుని మన ద్వారా చేస్తుంటారు ట్రాన్సాక్షన్, ఎందుకంటే వాడికి ఆ ఫెసిలిటీస్ లేవు కాబట్టి. అలాగే అక్కడ ఉన్న బ్యాంక్ కనుక నెగోషియబిలిటీ క్యాపబిలిటీ ఉంటే ఇట్ క్యాన్ యాక్ట్ ఎస్ ఎ నెగోషియబుల్ బ్యాంక్. అలా లేని పక్షంలో పక్కన బ్యాంకులో ఇంకో బ్రాంచ్లో అది నెగోషియబిలిటీ చేస్తుంది. అంటే ఏదైతే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా హ్యాండిల్ చేసి డైరెక్ట్గా పేమెంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ నెగోషియేట్ చేస్తుందో అటువంటి బ్యాంక్ని నెగోషియేటింగ్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. సో అది కూడా ఎక్కడ ఉంటుంది, ఎక్స్పోర్టర్ బ్యాంక్ దగ్గరే ఉంటుంది. ఎక్స్పోర్టర్ బ్యాంక్ కంట్రీలో జర్మనీలోనే ఉంటుంది. ఇంకోటి చెప్పొచ్చు, ఇందులో నామినేటింగ్ బ్యాంక్ అనేది ఉంటుంది. నామినేటింగ్ బ్యాంక్ ఏంటండి మళ్ళీ ఇందులో అంటే, ఈ నెగోషియేటింగ్ బ్యాంక్ అనేది ఫలానా బ్యాంక్ ద్వారా నువ్వు చేస్తేనే నాకు హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ఇంపోర్టర్ కనుక మెన్షన్ చేసాడు అనుకోండి ఎల్సీలో. ఎందుకంటే వాడికి ఇవన్నీ ఏం లేదండి, ట్రస్ట్ బిల్డప్ అండి, బిల్డింగ్ ఆఫ్ ద ట్రస్ట్ బిట్వీన్ దీస్ పీపుల్. ఎవడ నమ్మకం, ఎవడు నమ్మకం వాడి ఉంటుందన్నమాట. సో అక్కడ ఏదో ఎవడో నెగోషియేట్ చేయడం, నాకు నచ్చిన బ్యాంక్ మీ బ్యాంకే కాదంటలేదు, జర్మన్ బ్యాంక్ ఏదో జర్మన్ ఎక్స్ బ్రాంచో లేకపోతే ఏదో ఉందనుకోండి, వాడికి నచ్చిన బ్యాంక్ ఏదో చెప్తాడు, దాని ద్వారా ఓకే ఇఫ్ ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ దట్ ఆ బ్యాంక్ ద్వారా వాడు చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, నామినేటెడ్ బ్యాంక్ అండి ఇది ఎప్పుడు వచ్చేటప్పటికి ఎల్సీలో కనుక ఇంపోర్టర్ కనుక మెన్షన్ చేస్తే కనుక ఆ బ్యాంక్ ద్వారానే నెగోషియబిలిటీ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే రియంబర్స్మెంట్ బ్యాంక్. రియంబర్స్మెంట్ బ్యాంక్ కూడా ఎవరు అంటే ఆడే అవుతాడు, ఎవడైతే నెగోషియేట్ చేస్తున్నాడో వాడే, అంటే వాడి ద్వారానే మీకు పేమెంట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, నామినేటెడ్ బ్యాంక్ అన్నా నెగోషియేట్ బ్యాంక్ అన్నా అండ్ వాట్ ఈస్ దట్ కన్ఫర్మింగ్ బ్యాంక్ అన్నా అడ్వైజింగ్ బ్యాంక్ అన్నా అన్నీ కూడా మీకు ఎక్స్పోర్టర్ కంట్రీస్లోనే ఉంటాయి. సో ఈ రకంగా వస్తుంది, ఎంతవరకు బాగానే ఉంది. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే కరెక్టే, ఇప్పుడు మనకు కొన్ని వాడేదో పంపిస్తాడు, వాడు ఏం చేస్తాడు, పలానా టైం కల్లా నాకు దీపావళి కన్నా సరుకు వచ్చేయాలి, లేకపోతే ఇంకోటి ఫెస్టివల్ కన్నా సరుకు రావాలనే ఉద్దేశంతో వీడు టైం పెడతాడు. ఇక్కడ ఎవరు, ఇంపోర్టర్. అక్కడ ఎక్స్పోర్టర్ ఏమవుతుందంటే డిలే చేశాడు అనుకోండి, దానివల్ల వీడికి బిజినెస్ లాస్ వచ్చింది. ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరు చూస్తారు ఇవన్నీ కూడా చూడటానికి? ఇది మన కంట్రీ అయితే కనుక ఒక పోలీస్ స్టేషను, జ్యుడిషియల్ సిస్టము, దానికి ఒక బౌండరీస్, లిమిటేషన్స్ అన్నీ ఉంటాయి. ఎవరు జ్యూరిడిక్షన్లోకి వస్తుందో వాడు చూసుకుంటాడు, రెస్పాన్సిబిలిటీ అనేది బైండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదే, ఇక్కడ నుంచి దొంగ పారిపోయి వేరే కంట్రీలో దాక్కున్నాడంటే వాడిని తెచ్చిపెట్టి తీసుకుని రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న జ్యుడిషియల్ సిస్టము మన జ్యుడిషియల్ సిస్టమ్ డిఫరెంట్. అక్కడ రూల్స్, అక్కడ రెగ్యులేషన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ కంట్రీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇంటర్నేషనల్ కోర్ట్స్ అనేది ఏంటంటే క్రైమ్స్ మొత్తం చూస్తాయి, కానీ ప్రతి దానికి చూడటానికి కష్టం కదా. అందు గురించి ఏం చేశారంటే దెర్ ఈస్ ఏ కామన్ ప్లాట్ఫామ్ దే అరేంజ్డ్.
for smooth running of that import-export transactions and international trade. దాన్ని మనం ఏం చేస్తామంటే ఐసిసి అంటాం, ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఫ్రాన్స్. వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ పెట్టుకుంటారు. ఆ గైడ్లైన్స్ ఏంటంటే యూసిపి అంటాం, యూనిఫార్మ్ కస్టమ్స్ అండ్ ప్రాక్టీస్. యూసిపి డిసి అంటే యూనిఫార్మ్ కస్టమ్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్. ఓకే, డాక్యుమెంటరీ పేమెంట్స్. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే కామన్ గైడ్లైన్స్ ఏంటంటే, ఇదిగో ఎవరైనా మనం ట్రేడ్ చేయొచ్చు, ఈ రూల్స్ ప్రకారం చేయాలి. అంటే ఏంటంటే మనం ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ కావచ్చు, లేదనక ట్రాన్సిట్ పీరియడ్ కావచ్చు, ఎంత టైంలో దాటకుండా చేయాలి. ఒకవేళ కనుక నీకు ట్రాన్సిట్లో కనుక అంత పీరియడ్ కనుక దాటితే కనుక 25 days ఈజ్ ద మినిమం మ్యాక్సిమం ట్రాన్సిట్ పీరియడ్. అందుకని డిలే అయితే కనుక అవతలవాడికి ఎంత కాంపన్సేట్ చేయాలి. ఓకే, అలాగే కనుక ఇంకా మీకు ఇన్సూరెన్స్ కనుక ఎవరు బేర్ చేయాలి, ఎవరు రిస్క్ బేర్ చేస్తారు, ఇవన్నీ కూడా ఒక అరేంజ్మెంట్. ఎప్పుడైతే మీకు ఒక అండర్స్టాండింగ్ తోటి కామన్ గైడ్లైన్స్ రూల్స్ ఎప్పుడైతే ఫ్రేమ్ చేసుకున్నారో, సో దానికి బైండ్ అయ్యి ప్రతి వాళ్ళు కూడా నడుచుకుంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కామన్ కోడ్. సో ఆ రకంగా ఏమవుతుందంటే యూసిపి ప్రజెంట్ ఇది ఏంటంటే యూసిపి అనేది 600 అంటాం. అంటే ఏంటంటే అందులో మీకు అప్డేట్స్ ఉంటాయి. మనం కూడాను సాఫ్ట్వేర్ అప్డేషన్స్ 1.00 అంటాం, నెక్స్ట్ వెర్షన్ 1.5.0 అంటాం, తర్వాత 2.0 అంటాం. ఏంటంటే వెర్షన్స్ ఎలాగ అప్డేట్ అవుతూ ఉంటాయో అలాగే వాళ్ళు కొన్ని ఆర్టికల్స్ పెట్టుకుని ప్రతి ఆర్టికల్లో కూడా గైడ్లైన్స్, దీనికి సంబంధించింది ఇది, దీనికి సంబంధించింది అని రాసుకుంటాం. మన పోలీస్ ఐపీసీ సెక్షన్స్ ఉంటాయి చూడండి, 10, 144 సెక్షన్స్, 4 ఇవన్నీ రకరకాలుగా పెట్టుకుంటాం కదా. అంటే ఏంటి యాడ్ అవుతూ ఉంటాయి. అదే ప్రకారం ఇక్కడ కూడా ఏం చేస్తారంటే యూసిపి 600 అని నౌ 600 రూల్స్ ఆర్టికల్స్ ది ప్లేస్ ఇన్ దట్ గైడ్లైన్స్. సో దాని ప్రకారం ఏం చేస్తారంటే అన్నీ కూడా అందరూ కూడా కామన్గా బైండ్ అయ్యి ఫాలో అవుతూ ఈ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఆన్ ద పిక్చర్ ఆఫ్ దట్ వన్. ఎప్పుడైతే వాడి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ బ్యాంక్ నుంచి ఇక్కడ మనకి ఇండియన్ బ్యాంక్ వచ్చేసినాయో, మన వాళ్ళు ఏం చేస్తారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఓకే, ఆ షిప్స్ గూడ్స్ కూడా చేరిని ఇమీడియట్గా ఏదైనా పేమెంట్స్ ఇంపోర్టరు బ్యాంక్ ఇచ్చేస్తాడు ఆథరైజేషను. ఆ ఇంపోర్టర్ బ్యాంకరు అండ్ ఇష్యూయింగ్ బ్యాంకర్ ఆఫ్ దిస్ ఎల్సి పేమెంట్ చేసేస్తాడు ఎక్స్పోర్టర్ బ్యాంక్కి. ఆ ఎక్స్పోర్టర్ బ్యాంక్ ఎక్స్పోర్టర్కి డబ్బులు ఇచ్చేస్తారు. సో ట్రాన్సాక్షన్ క్లియర్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఫ్లో చార్ట్ ఆఫ్ దట్ లెటర్ ఆఫ్ క్రెడిట్. ఓకేనండి. నెక్స్ట్ ఇందులో ఎలా ఉంటుందో పిక్చర్లో చూసిన తర్వాత ద టైప్స్ ఆఫ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ వీ షల్ గో. నౌ ఇట్ విల్ బి ఈజియర్ టు అండర్స్టాండ్. See, opening of letter of credit అనేది ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ an undertaking by a bank, and it's nothing but an undertaking by a bank in the importing country on behalf of that importer and buyer. ante kada importer ki buyer ki on behalf of that only our importer country, importer bank, importers country bank, importers యొక్క bank ఒక అండర్టేకింగ్ ఇస్తుంది టు ద ఎక్స్పోర్టర్ కి. ఓకే, ఏ రకంగా ఇస్తుంది అంటే స్టిపులేటింగ్ దట్ ఏంటి, ఇఫ్ స్పెసిఫైడ్ డాక్యుమెంట్స్ కన్ఫర్మింగ్ టు ద ఎల్సీలో మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా, అంటే దానికి సంబంధించిన రూల్స్, గైడ్లైన్స్, రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతూ ప్రజెంటెడ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ డేట్. ఓకే, at a specified place, the bank establishing the credit will pay that amount. ఏదైతే ఈ క్రెడిట్ ఎస్టాబ్లిష్ చేస్తుందో అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఫైనాన్స్ తీసుకుంటుంది ఎల్సీ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో అక్కడ ఆ బ్యాంకు, దే హ్యావ్ టు పే దట్ అమౌంట్. ఓకే, అండ్ దట్ మీన్స్
అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ వన్. ఇంపోర్టర్ బ్యాంకు అక్కడ ఇండియన్ బ్యాంకు ఒక అండర్టేకింగ్ ఇస్తుంది ఎవరికి, ఎక్స్పోర్టర్కి. ఏమని చెప్తుందంటే డాక్యుమెంట్స్ కనుక కన్ఫర్మేటింగ్ ఆఫ్ ఎల్సీ ప్రకారం ఉండి స్టిపులేటెడ్ టైంలో కనుక ప్లేస్ చేసి అట్ ఎ స్పెసిఫైడ్ ప్లేస్కి ఇస్తే కనుక దెన్ ద క్రెడిట్ ఎస్టాబ్లిషింగ్ బ్యాంక్, ద బ్యాంక్ ఎస్టాబ్లిషింగ్ ద క్రెడిట్ విల్ పే దట్ అమౌంట్. అంటే ఇప్పుడు ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చింది ఎవరు, ఇక్కడ ఇండియన్ బ్యాంక్, ఇంపోర్టర్ బ్యాంక్లో వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ బ్యాంక్ వాడు పేమెంట్ అనేది ఎక్స్పోర్టర్కి పే చేస్తాడు. ఓకే, సో దిస్ ఈజ్ ద కండిషన్. అంటే ఈజ్ నథింగ్ బట్ ఈజ్ గివింగ్ ఎ ప్రామిస్ టు దట్ ఎక్స్పోర్టర్ or exporter's country bank that if everything is okay as per the guidelines and rules stipulated in the LC, automatically this bank and importer's bank is issuing of this LC's bank will bind to pay that amount and he is promising to pay that amount. Next, opening of LC UCP 600 మీకు చెప్పాను చూడండి, దానికి బైండ్ అయ్యి ఎల్సి ఎలా ఉంటుంది, ఏ చేస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ దెర్ ఆర్ టూ పార్టీస్ వాట్ ఐ టోల్డ్. వన్ ఈజ్ ఇంపోర్టర్, ఈజ్ కాల్డ్ ఎస్ అన్ అప్లికెంట్ బికాజ్ ఎల్సి అనేది అప్లికెంట్ చేసేది ఇక్కడ ఇంపోర్టరే కాబట్టి అప్లికెంట్ అని కూడా అంటాం అని చెప్పాను. తర్వాత అవతల సైడ్ ఎవడు ఉంటాడంటే మీకు ఎక్స్పోర్టరు, బెనిఫిషరీ ఉంటారు. ఇక్కడ మీకు ఏముందని చెప్పాను మీకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి ఒక పర్చేజ్ ఆర్డరు, సేల్ కాంట్రాక్టు అనేది వస్తుంది. అంటే దాన్ని ఇన్వాయిస్ అని కూడా అంటాం. పర్చేజ్ ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ ఇన్వాయిస్ ఆర్ సేల్ కాంట్రాక్ట్. వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి ఇంపోర్టర్కి వస్తుంది. అప్పుడు ఇంపోర్టర్ ఏం చేస్తాడు చూడండి, వాడు అప్లై చేస్తున్నాడు. ఎవరికి అప్లై చేస్తున్నాడు, ఎల్సి ఓపెనింగ్ బ్యాంక్కి అప్లై చేస్తున్నాడు. ఎల్సి ఓపెనింగ్ బ్యాంక్కి అప్లై చేస్తున్నాడు. దాన్ని మనం ఇంకో రకంగా క్రెడిట్ ఓపెనింగ్ బ్యాంక్ అని, ఎందుకంటే క్రెడిట్ ఓపెనింగ్ అనేది ఈ లెటర్ ద్వారా కదా క్రెడిట్ అనేది మెన్షన్ చేస్తున్నాడు. అంటే క్రెడిట్ అనేది ఆరిజినేట్ చేస్తున్నాడు. అవతల బేసింగ్ ఆన్ దిస్ ఓన్లీ దట్ ఎక్స్పోర్టర్స్ కంట్రీలో ఉన్న బ్యాంకు దే కెన్ ఎక్స్టెండ్ క్రెడిట్ టు దట్ ఎక్స్పోర్టర్. సో క్రెడిట్ ఓపెనింగ్ బ్యాంక్ అనేది ఇక్కడ ఇష్యూయింగ్ బ్యాంక్ అవుతుంది ఇంపోర్టర్స్ కంట్రీలో. సో మీకు క్వశ్చన్స్ కూడా అలాగే వస్తాయి. ఎల్సి ఓపెనింగ్ బ్యాంక్ అంటే ఎవరు, క్రెడిట్ ఓపెనింగ్ బ్యాంక్ అంటే ఎవరు అంటే వీళ్ళందరూ కూడా ఇంపోర్టర్ బ్యాంక్కి, ఇంపోర్టర్ కంట్రీలో ఇంపోర్టర్కి సంబంధించిన బ్యాంకర్. ఓకే, ఇష్యూయింగ్ బ్యాంక్. నెక్స్ట్ ఏమవుతుంది చూడండి, ఎల్సి ఓపెన్ చేసిన తర్వాత దట్ విల్ బి ఫార్వర్డెడ్ టు దట్ అడ్వైజింగ్ బ్యాంక్. ఇందాక మీకు చెప్పాను చూడండి, అది అడ్వైజింగ్ బ్యాంక్కి ఫార్వర్డ్ చేస్తుంది. అంటే అడ్వైజింగ్ బ్యాంక్ ఎక్కడ ఉంది, ఎక్స్పోర్టర్స్ కంట్రీలో ఉంటుంది. ఓకే, ఇది సరిపోనప్పుడు అప్పుడు మనకు కన్ఫర్మింగ్ బ్యాంక్ అనేది వస్తుందని చెప్పాను. ఇక్కడ అడ్వైజింగ్ బ్యాంక్ అనేది ఎవరు అవుతారు అని కూడా చెప్తున్నాను. కరస్పాండెంట్ బ్యాంక్ అవ్వచ్చు, లేదనుకుంటే ఈ ఇంపోర్టర్ యొక్క బ్యాంకు సంబంధించిన బ్రాంచ్, ఓవర్సీస్ బ్రాంచ్ అయినా కావచ్చు. అంటే ఏంటంటే కరస్పాండెంట్ అనేది ఎవరిని అంటామంటే ఆ జర్మనీలో ఉన్న బ్యాంక్, జర్మన్ బ్యాంక్ ఇక్కడ కనుక ఏమైనా బ్రాంచ్ ఉందనుకోండి ఇండియన్ బ్యాంక్లో, మన ఇండియాలో ఉందనుకోండి, సో మనం వాళ్ళతో ఏమన్నా అకౌంట్స్ మెయింటైన్ చేసి మనం ఉన్నాం, కనెక్ట్ అయ్యి ఉన్నాం అనుకోండి, సో అవర్ కరస్పాండెంట్ బ్యాంక్ అని కూడా అనొచ్చు దాన్ని. సో దట్ అంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి. కరస్పాండెంట్ బ్యాంక్ ద్వారా మనకి అడ్వైజ్ చేయొచ్చు, అడ్వైజ్ బ్యాంకింగ్ అది అవ్వచ్చు, లేదనుకుంటే కనుక our own branch, overseas branch in that country, Germany, also can be called as a advising bank. ఇది సరిపోదు అన్నప్పుడు మనం కన్ఫర్మింగ్ బ్యాంక్లోకి వెళ్తాం. ఇక్కడ టాపిక్ లేదు రండి. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఏమవుతుంది చూడండి, ఈ అడ్వైజింగ్ బ్యాంక్ ఏం చేస్తుంది, అడ్వైజ్ అంతా కూడా చేసిన తర్వాత దట్ విల్ బి ఫార్వర్డెడ్ టు దట్ ఎక్స్పోర్టర్కి అందించింది. అంటే ఇప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు డైరెక్ట్గా మీకు ఎక్స్పోర్టర్కి వచ్చేసింది ఎల్సి అనేది. ఎప్పుడైతే మీకు ఆర్డర్ వచ్చేసిందో, ఆర్డర్ వచ్చేసినట్టు లెక్క, ఎల్సి ఆర్డర్ వచ్చేసినట్టు లెక్క, పర్చేజ్ ఆర్డర్ వచ్చేసినట్టు లెక్క వాడికి. అండ్ అవతల కన్సెంట్ ఇచ్చేసాడు కాబట్టి వాడు గ్యారంటీగా తీసుకుంటాడు, మనకు సప్లై చేస్తాడు, డబ్బులు ఇస్తాడు, అన్నీ కూడా అందులో ఉన్నాయి కాబట్టి బేసింగ్ ఆన్ దట్ హీ విల్ ప్రిపేర్ టు గో ఫర్ గెటింగ్ సమ్ అడ్వాన్స్ ఇన్ హిజ్ ఓన్ కంట్రీ, ఇన్ హిజ్ బ్యాంక్. ఎక్స్పోర్టర్ ట్రై చేస్తాడు. ఓకే,
నెక్స్ట్ యూటిలైజేషన్ ఆఫ్ దట్ ఎల్సి ఎలా అవుతుంది చూద్దాం. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఎల్సి తీసేసుకుంటాడు, మిగతాదంతా సైలెంట్ చేసేసానండి. ఎందుకంటే మళ్ళీ ప్రీ షిప్మెంటు, పోస్ట్ షిప్మెంటు ఇవన్నీ కూడా మీకు చెప్పేశాను, అది ముందే బ్రీఫ్ చేశాను. అన్నీ చెప్పాలంటే ఈ పీపీటీలో కష్టం కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే షిప్పింగ్ గూడ్స్ అన్నీ కూడా చేసేసాడు, ప్రీ షిప్మెంట్ తీసుకున్నాడు అనుకోండి. కాసేపు ఎక్స్పోర్టర్ తీసుకుని రా మెటీరియల్ తీసుకుని ప్రొక్యూర్ చేసి గూడ్స్ తయారు చేసి అన్ని షిప్పింగ్ కూడా చేసేసి ఆ బిల్ ఆఫ్ లాడింగ్ ప్లస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రెండు కలిపి మొత్తం డాక్యుమెంట్స్, సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ డైరెక్ట్గా మీకు చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షిప్మెంట్ అనేది చేసేసాడు. ఓకే, చేసేసిన తర్వాత డాక్యుమెంట్స్ షిప్పింగ్ చేసేసాడు. డాక్యుమెంట్స్ ఏం చేసేసాడు, నెగోషియేటింగ్ బ్యాంక్లో ఇచ్చేసాడు. ఎక్స్పోర్టర్స్ యొక్క కంట్రీలో ఉన్న నెగోషియేటింగ్ బ్యాంక్లోకి ఇచ్చేసాడు, సబ్మిట్ చేసేసాడు. ఓకే, చేసేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఏమవుతుందో చూడండి, వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీకు రెండు జరుగుతాయండి. మీకు ప్రీ షిప్మెంట్ అనేది చెప్పాను, అలాగే పోస్ట్ షిప్మెంట్ అనేది కూడా ఉంటుంది. పోస్ట్ షిప్మెంట్లో ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మీరు బిల్స్ అని రాసేసి ఆ బిల్స్ అని సబ్మిట్ చేసేసారో, చేసేసిన వెంటనే అవన్నీ ఈక్వలెంట్ టు వాల్యూ $1 lakh వర్త్ ఆఫ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేసి అవన్నీ గూడ్స్ అంటే గూడ్స్ వాల్యూ ఇచ్చాడు, బిల్ ఆఫ్ లాడింగ్లో ఉంటుంది. ఎంత వర్త్ ఆఫ్ గూడ్స్ లోడ్ చేసామని చెప్పేసి ప్రైస్తో సహా ఉంటుంది. సో అది ఆ బిల్లు తీసుకొచ్చి మీకు నెగోషియేటివ్ బ్యాంక్లో ఇచ్చేస్తాడు. ఇచ్చేసేటప్పటికి వాడు ఏం చేస్తాడంటే, మామూలుగా అయితే కనుక మనం బ్యాంకులో కనుక చెక్ ఇచ్చారనుకోండి, అదర్ బ్యాంక్ చెక్ మనకి ఇస్తే కనుక కలెక్ట్ చేస్తాం. అది ఏం చేస్తాం, మనం పోస్ట్లో పంపించి వేరే బ్యాంక్కి, ఆ బ్యాంక్ నుంచి రియలైజ్ అయ్యి వచ్చిన తర్వాత అప్పుడు మనం కస్టమర్కి ఇస్తాం. ఒక్కొక్క సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము, పర్చేజ్ చేసేస్తాం. ఎందుకంటే అది వెళ్ళి వచ్చేటప్పటికి వారం రోజులు పడుతుంది, వీడు ఇమీడియట్గా డబ్బులు కావాలి సార్ అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే వీల్ గెట్ ద ఫెసిలిటీ ఆఫ్ చెక్ పర్చేజ్, బీపీ అంటాం, బిల్స్ పర్చేజ్. అలాగే వీడు ఏం చేస్తాడు, బిల్స్ పర్చేజ్లో వాడు ఏం చేస్తాడంటే అమౌంట్ వాడికి వచ్చేస్తుంది. కానీ అమౌంట్ వెంటనే వీడికి ఇస్తాడా, ఒకవేళ కనుక వీడి ప్రీ షిప్మెంట్ కనుక అవైల్ చేసుకుంటే కనుక అడ్వాన్స్ అవుట్ స్టాండింగ్ ఉండిపోతుంది కదండి లోను. అప్పుడు పోస్ట్ షిప్మెంట్ అడ్వాన్స్ నుంచి వీడు అడ్జస్ట్ చేసుకుంటాడు. ఆ బ్యాంక్ కూడా ఏం చేస్తాడంటే వచ్చిన ఒక 1 month తర్వాత 2 months తర్వాత ఎలాగా వస్తాయి, ఏది రియలైజ్ అయ్యి అక్కడి నుంచి వస్తుంది. ఈ గూడ్స్ వెళ్ళిన తర్వాత కానీ డబ్బులు ఇవ్వడాడు, ఆ వచ్చినవి వీడికి అడ్జస్ట్ చేసుకుంటాడు. సో ఇవన్నీ కూడా మీకు తెలియంది ఏమి కాదు. ఎందుకంటే బిల్స్ పర్చేజ్ చేసినప్పుడు కొంత అమౌంట్ ఇచ్చిన తర్వాత ఆ అమౌంట్ రియంబర్స్మెంట్ మళ్ళీ నుంచి మనం ఈ లయబిలిటీని అడ్జస్ట్ చేసుకుంటాం బ్యాంక్లో. అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా అడాప్ట్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే నెగోషియేటింగ్ బ్యాంక్ అనేది ఏమవుతుంది, మనీ ఇమీడియట్గా వీడికి ఇచ్చేస్తుంది. ఒకవేళ కనుక ప్రీ షిప్మెంట్ కనుక తీసుకుంటే కనుక అడ్వాన్స్కి అడ్జస్ట్ చేస్తుంది, లేదా బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తుంది. ఆడు అవైల్ చేసుకోలేదు అనుకోండి, ఓకే డైరెక్ట్గా మనీ ఇచ్చేస్తుంది. సో మనీ ట్రాన్సాక్షన్ అలా జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ అనేది నెగోషియేటింగ్ బ్యాంక్ వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తుంది, ఆ డాక్యుమెంట్స్ డైరెక్ట్గా మీకు ఎల్సీ ఓపెనింగ్ బ్యాంకు, క్రెడిట్ ఓపెనింగ్ ఇష్యూ బ్యాంక్కి పంపించేస్తారు. ఓకే, పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, డాక్యుమెంట్స్ వచ్చేసినాయి అయ్యా, ఓకే, ఎందుకంటే దాంతోపాటు బిల్ ఆఫ్ లాడింగ్ కూడా ఉంది, ఓకే యూ కెన్ గెట్ రిలీజ్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంటిమేషన్ ఇచ్చేసి ఇంపోర్టర్కి ఆ మనీ ఏం చేస్తారంటే మన ఇంపోర్టర్ బ్యాంక్ యొక్క ఇంపోర్టర్ యొక్క బ్యాంక్ ఉంది కదండి, ఇండియన్ బ్యాంక్ అని చెప్పాను కదా, వాడు ఏం చేస్తాడంటే డైరెక్ట్గా నెగోషియేటింగ్ బ్యాంక్ అందించేస్తాడు. సో ఇప్పుడు అంతా క్లియర్ అయిపోతుంది కదా. ఓ పక్కనేమో ఎక్స్పోర్ట్కి డబ్బులు వచ్చేసింది, ఎవరు నెగోషియేటింగ్ బ్యాంక్ ఇమీడియట్గా డాక్యుమెంట్ చేతిలో పెట్టుకుని ఇచ్చేస్తుంది. ఆ డాక్యుమెంట్స్ అవతలవాడికి ఎల్సీ ఓపెనింగ్ బ్యాంక్కి పంపించేసేటప్పటికి వెంటనే ఎల్సీ బ్యాంక్ అన్ని కరెక్ట్గా ఉన్నాయని చూసిన తర్వాత ఓకే అని చెప్పేసి డబ్బులు ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడు, ఎల్సీ ఓపెనింగ్ బ్యాంక్కి ఇంపోర్టరు డబ్బులు ఇచ్చేస్తాడు. ఎందుకంటే గూడ్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాడు డబ్బులు కూడా వీడికి అందజేసేస్తాడు, డాక్యుమెంట్స్ వీడికి ఇచ్చేస్తాడు. అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఇవ్వటం అంటే ఏం లేదండి, ఆ బిల్ ఆఫ్ లాడింగ్ అనేది వీడికి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు, డబ్బులేమో వాడికి అకౌంట్లో వేసేస్తాడు. మీరు తీసుకెళ్ళి అడిగి పంపించేస్తారు, మీరు పంపించిన అమౌంట్కి మేము అడ్జస్ట్ చేసేస్తున్నాం సార్ అంటే. సో ఇప్పుడు ఏమవుతుందో దిస్ ఇస్ ద క్లియర్ ట్రాన్సాక్షన్ విల్ హ్యాపెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎల్సీ యూటిలైజేషన్. ఓకే, నౌ కాంట్రాక్ట్స్ ఇన్ ఎల్సీలో ఏముంటాయండి,
కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఉంటుంది, అలాగే ఎల్సీ అప్లికేషన్ అగ్రిమెంట్ ఉంటుంది. ఎల్సీ ఓపెన్ చేస్తున్నాడు కాబట్టి అప్లై చేసుకుంటాడు కాబట్టి దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే, ఎల్సీ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఇందులో రకాలు. ఇప్పుడు దాకా మనం చెప్పింది ఓవరాల్ పిక్చర్ ఆఫ్ దట్ ఎల్సీ గురించి చెప్పుకున్నాం. ఇందులో రకరకాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్సీస్ గురించి మనం చూద్దామండి. See how many LCs, types of LCs are there. చూడండి. One is payment LC. One is a payment LC. Payment LC లో ఏముందో చూద్దాం. Payment LC వెరీ సింపుల్. అందులో ఏంటంటే లెటర్ ఆఫ్ క్రెడిట్, వన్ టైప్ ఆఫ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఈస్ కాల్డ్ as a పేమెంట్ క్రెడిట్ అంటాం. అదేంటంటే సైట్ క్రెడిట్ పేమెంట్ against presentation of the requisite documents to the nominated paying bank and the drop to be drawn on the paying bank mentioned in the credit. అంటే ఏంటంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా సైట్ అంటే ఏంటంటే ప్రజెంట్ చేసిన వెంటనే, ఆ బిల్లు చేరిన వెంటనే, ప్రజెంట్ చేసిన వెంటనే డబ్బులు ఇచ్చేస్తారు. సింపుల్. అంతే ట్రాన్సాక్షన్. ఇంకా అంటే 1-to-1 ఉంటుంది అన్నమాట. వాడు పేమెంట్ డాక్యుమెంట్ తయారు చేసేస్తాడు, పంపిస్తాడు. వాడు తీసుకున్న వెంటనే, చూసిన వెంటనే వాడు చెక్, మనమైనా సరే చెక్ బ్యాంకులోకి ఇచ్చిన వెంటనే మనం డబ్బులు ఇస్తాడు ఆన్ డిమాండ్. ఇట్స్ నథింగ్ బట్ ఏ డిమాండ్ అంట. సైట్ బిల్ అంటే డిమాండ్. మనం చూపించిన వెంటనే, చెక్ చూపించిన వెంటనే మనం డబ్బులు ఇస్తాడు బ్యాంక్ వాడు. అంతేగాని నువ్వు 4 రోజులు కావాలి, 5 రోజులు కావాలి, తర్వాత ఇస్తానని చెప్పి అంట కదండి. అదే కనుక బిల్ అనుకోండి, బిల్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ అదర్ బ్యాంక్ కలెక్టింగ్ బిల్స్ కానీ చెక్స్ కానీ అంటే టైం తీసుకుంటాడు, ఇది కలెక్ట్ అయ్యి రావాలి కాబట్టి. అలా కాకుండా కొన్ని ట్రేడ్ బిల్స్ ఉంటాయి, వాటికి కూడా టైం మెన్షన్ చేస్తాడు, యూసెన్స్ బిల్స్ అట్లా. సో సైట్ బిల్స్ అంటే డిమాండ్ బిల్స్ అన్నమాట. ఇక్కడ సైట్ క్రెడిట్ పేమెంట్ అనేటప్పటికి ప్రీపెయిడ్ ఇచ్చేస్తాం. అంటే ఇది ఏంటంటే మీకు ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో చెప్పిన ప్రకారం చేయాల్సింది అందులో. అంటే ఇంకోళ్ళకి నెగోషియేట్ చేయడానికి అవకాశం లేదు. పేమెంట్ క్రెడిట్ ఎల్సీలో నెగోషియేషన్ ఈజ్ నాట్ పర్మిటెడ్. వేరే బ్యాంకులతో, ఎందుకంటే మెన్షన్ చేసిన బ్యాంక్ చూడండి, పేయింగ్ బ్యాంక్ ఏదైతే అదే చేయాలి. రిక్విజిట్ డాక్యుమెంట్స్ నామినేటెడ్ పేయింగ్ బ్యాంక్ అంటే అది చేయాలి. అంతేగాని వీళ్ళు చెప్పింది ఆ బ్యాంకులు తప్పించి వేరే వాడు ఎవడో కూడా డీల్ చేయడానికి లేదు. సో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు పెట్టుకోవాల్సింది, పేమెంట్ క్రెడిట్లో దేర్ వోంట్ బి ఎనీ ఛాన్స్ ఆఫ్ నెగోషియేషన్. అదొకటే డిఫరెన్స్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దాట్ డిఫర్డ్ పేమెంట్ క్రెడిట్. డిఫర్డ్ పేమెంట్ క్రెడిట్లో ఏముంటుంది చూద్దాం. పేమెంట్ టు బి మేడ్ బై ద నామినేటెడ్ బ్యాంక్. నామినేటెడ్ బ్యాంక్ అంటే ఏంటో మీకు తెలియాలి. నెగోషియేటింగ్ బ్యాంక్ అని మైండ్లోకి వచ్చేయాలి. అవన్నీ కూడా చెప్పేశాను కాబట్టి, బ్రీఫ్ చేశాను కాబట్టి మీకు వచ్చేయాలి. సో నామినేటెడ్ బ్యాంక్ అనేటప్పటికీ ఎక్స్పోర్టర్ కంట్రీలో ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే కనుక ఆ కంట్రీ బ్యాంక్ గురించి, ఆ బ్యాంక్ గురించి స్పెసిఫిక్గా ఎల్సీలో మెన్షన్ చేశాడు ఇక్కడ ఇంపోర్టర్, కాబట్టి అక్కడ నామినేటెడ్ బ్యాంక్ అయింది. సో నామినేటెడ్ కనుక మెన్షన్ చేయలేదనుకోండి, దట్ విల్ బి నార్మల్ నెగోషియేటింగ్ బ్యాంక్ అవుతుంది. ఓకే, మెన్షన్ చేస్తే దట్ విల్ బి రీనేమ్డ్ యాజ్ ఎ నామినేటెడ్ బ్యాంక్. అంతే, పేర్లు మారుతాయి. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు టైప్లో అంతే. పేమెంట్ టు బి మేడ్ బై ద నామినేటెడ్ బ్యాంక్ అండ్ డ్యూ డేట్స్ యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ద క్రెడిట్ అండ్ నో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇదేంటంటే క్రెడిట్ అనేది డిఫరెంట్ పార్ట్స్. మన టర్మ్ లోన్ ఉందనుకోండి, ఇన్స్టాల్మెంట్ మనం డిఫరెంట్గా రిలీజ్ చేస్తుంది బ్యాంకు. కొన్ని సిచ్యువేషన్, హోమ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్లో. అలాగే పేమెంట్ కూడా మనం రికవరీ కూడా మనం ఇచ్చేటప్పుడు డిఫరెంట్ ఇంటర్వల్స్లో మనం పే చేస్తూ ఉంటాం. అదే ప్రకారం ఇక్కడ కూడా మనకి జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లైండ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఫర్డ్ పేమెంట్ క్రెడిట్ అంటే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఎల్సీ. ఈ టైప్ ఆఫ్ ఎల్సీలో క్రెడిట్ ఇచ్చేటప్పుడు డిఫరెంట్గా మనం ఇస్తాం. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్, డ్యూ డేట్స్ అని కూడా డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. పేమెంట్ అనేది దానికి నో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఉండదు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఉండదు. సింపుల్ బేసింగ్ ఆన్ దట్ అగ్రిమెంట్ ఓన్లీ హీ హ్యాస్ టు పే ఇట్ బ్యాక్ దట్ అమౌంట్. దట్స్ ఆల్. అంటే ఏంటంటే సప్లయర్ అనేది గూడ్స్ ఇచ్చేస్తాడు,
వాడు ఒక ఫెసిలిటీ వీడికి ఇస్తున్నాడు, యాక్సెప్టెన్స్ తోటి ఇస్తున్నాడు. అదేంటంటే వీడు ఏం చేస్తాడు, బయ్యర్ అనేవాడు డబ్బులు వన్ టైం పే చేయాలి. ఇప్పుడు ఈ డిఫర్డ్ పేమెంట్ క్రెడిట్లో ఏంటంటే వాడు అంటే ఈ క్రెడిట్ ఫెసిలిటీ ఇచ్చేది ఏంటంటే ఎక్స్పోర్టర్కి ఇస్తున్నాడు బ్యాంకరు. ఇస్తున్నప్పుడు అది వీడికి ఇంపోర్టరు వన్ టైం కనుక పే చేయక్కర్లేకుండా ఎక్స్పోర్టర్కి ఇన్స్టాల్మెంట్ రూపంలో పే చేస్తుంటాడు. 1 by 1 ఒక 3 monthsకి ఒక ఇన్స్టాల్మెంట్. సపోజ్ ఒక 4 ఇంటర్వల్స్లో పే చేయాలనుకోండి, ఫస్ట్ ఇంటర్వల్, సెకండ్ ఇంటర్వల్, థర్డ్ ఇంటర్వల్, ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, అలా. అంటే ఇది ఏంటంటే ఒక టర్మ్ లోన్ లాంటిది. టర్మ్ లోన్లో మనం రీపేమెంట్ డిఫరెంట్ మంత్లీ, క్వార్టర్లీ ఎలా పే చేస్తాం ఆ టైప్లో. సో దట్ ఈస్ దీనికి ప్రత్యేకంగా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది అవసరం లేదు. సో వేర్ దేర్ ఈజ్ నో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, so that facility is available only in this type, that is called a deferred payment credit, LC. And next one is negotiation credit. ఇందాక సైట్ క్రెడిట్ గురించి మాట్లాడుకున్నాం. ఇది నెగోషియేషన్ క్రెడిట్లో ఏంటంటే ఇక్కడ మనం డాక్యుమెంట్స్ మనకి ఇస్తాం. ఆ డాక్యుమెంట్స్ ఎలాగా ఎక్స్పోర్టరు బిల్ ఆఫ్ లాడింగ్తో పాటు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తయారు చేసి ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత మీకు ఏం మెన్షన్ చేయడు, అక్కడ సింపుల్గా నెగోషియేటింగ్ బ్యాంక్లో సబ్మిట్ చేసేస్తాడు. వాడు ఎప్పుడైతే నెగోషియేటింగ్ క్రెడిటో ఆ బ్యాంకరు హీ కెన్ నెగోషియేట్. ఇంక ఏ బ్యాంకుతో అయినా, ఏ బ్యాంకర్ అయినా సరే నెగోషియేట్. జస్ట్ లైక్ ఏ చెక్, మనకు నచ్చిన బ్యాంకులో ఇవ్వచ్చు చెక్. ఎవడో మన చేతికి చెక్ వచ్చింది అనుకోండి, ఏదో ఎక్స్ బ్యాంక్ చెక్, ఆ ఎక్స్ బ్యాంక్ చెక్ అనేది పలానా బి బ్యాంకులోనే వెయ్యాలని ఏం లేదు. నాకు జెడ్ బ్యాంకులో అకౌంట్ ఉంది, సో నేను జెడ్ బ్యాంకులో ఇవ్వస్తాను. సరే, ఏమవుతుందంటే నెగోషియేషన్ ద్వారా అది రియలైజ్ అవుతుంది. ఆ రకంగా నెగోషియేషన్ క్రెడిట్లు అనేది బ్యాంక్ రెస్ట్రిక్షన్ అంటూ ఏం లేదు. ఎనీ బ్యాంక్ క్యాన్ నెగోషియేట్, ఆ ఫెసిలిటీ అందులో ఉంటుంది. సో ఇది మాట అలో నెగోషియేషన్ బై ఎనీ బ్యాంక్ ఇంక్లూడింగ్ ఏ కాజ్ ఆన్ ద ఫాలోయింగ్ లైన్స్. అక్కడ ఏంటంటే we hereby engage with the drawers and bona fide holders that draft drawn and negotiated in conformity with the terms of the credit will be duly honored on presentation. ఒకవేళ కనుక అది లేదనుకోండి, నెగోషియబుల్ క్రెడిట్లోనే రెస్ట్రిక్షన్ ఉందనుకోండి పర్టికులర్ బ్యాంక్కి, సో దట్ విల్ బి కాల్డ్ ఎస్ ఏ restrict negotiation to a particular bank ఉంటే కనుక. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రెస్ట్రిక్టెడ్ ఎల్సీస్ అంటాం. వాట్ ఈస్ మెంట్ బై రెస్ట్రిక్టెడ్ ఎల్సీ అంటే దిస్ వన్, నెగోషియేషన్ క్రెడిట్ని ఒక పర్టికులర్ బ్యాంక్ కనుక రెస్ట్రిక్ట్ కనుక చేస్తే కనుక దట్ విల్ బి కాల్డ్ ఎస్ రెస్ట్రిక్టెడ్ ఎల్సీస్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మీరు రావచ్చు డౌట్, సరే ఇందాక మనం అనుకున్నాం కదండి సైట్ క్రెడిట్ అని అనుకున్నాం కదా, అందులో ఏ బ్యాంక్కి మెన్షన్ చేస్తే ఆ బ్యాంక్ అనుకున్నాం, కరెక్టే. ఇక్కడ ఆ బ్యాంక్కి వచ్చినప్పుడు ఆ బ్యాంకు లిమిట్ చేస్తుంది, ఈ ఒక్క బ్యాంక్ ద్వారానే ఇది నెగోషియేట్ చేయొచ్చు, ఇంకా నాట్ మోర్ దాన్ దిస్ పర్టికులర్ మెన్షన్డ్ బ్యాంక్ని చేయడానికి లేదని చెప్పేసి రెస్ట్రిక్ట్ చేశారనుకోండి. సో నెగోషియేషన్ అనేది ఆ ఒక్క బ్యాంక్కి రెస్ట్రిక్ట్ అయిపోతుంది. సో సచ్ టైప్ ఆఫ్ ఏ LC is called as a restricted LC. అంటే it is originally it is a negotiation credit, negotiable credit, but with the restriction clause ఉంది కాబట్టి restricted LC అని అంటాం. నెక్స్ట్ యాక్సెప్టెన్స్ క్రెడిట్. ఫస్ట్లో మనం చెప్పుకున్న దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే, సైట్ క్రెడిట్ అంటే ఏంటంటే డైరెక్ట్గా బిల్స్ ప్రజెంట్ చేసిన వెంటనే అవతల వాడు డబ్బు ఇచ్చేస్తాడు, అక్కడ అయిపోయింది, నెగోషియబిలిటీ అనేది ఉండదు. యాక్సెప్టెన్స్ క్రెడిట్ ఏంటంటే యూసెన్స్ అంటాం, అంటే ఇట్ ఈస్ నాట్ ఏ డిమాండ్ బిల్, సమ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ యూసెన్స్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈస్ మ్యాండేటరీ. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ షల్ బి drawn in a specified bank indicating the tenor. The drawee bank will accept the drafts and honor the same by making payment on the determined due date. It's nothing but a usance bill. 3 months after, 2 months after అని చెప్పేసి టైం ఇస్తున్నాడు. సో ఎప్పుడైతే టైం ఇస్తున్నాడో
ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్తో పాటు బిల్ ఆఫ్ లాడింగ్ అవన్నీ ఎంక్లోజ్ చేసి పంపిస్తాడో అక్కడ వాడు యాక్సెప్ట్ చేస్తాడు. చేసిన తర్వాత 3 months కానీ అది రియలైజేషన్ అవ్వదు. కానీ సైట్ బిల్లు అలా కాదు. సైట్ క్రెడిట్ ఫస్ట్లో చేసుకున్న సైట్ క్రెడిట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిమాండ్ క్రెడిట్. ఎప్పుడైతే వాడికి బిల్ చేరిందో ఇమీడియట్గా వాడు డబ్బులు పే చేశారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ యాక్సెప్టెన్స్ క్రెడిట్ అండ్ సైట్ క్రెడిట్. ఓకే, నాకు అదే పేమెంట్ క్రెడిట్. వాట్ ఐ మీన్ టు సే ఇస్ పేమెంట్ క్రెడిట్కి దానికి చెప్పాను. నెగోషియేటింగ్ క్రెడిట్ అయిపోయింది, యాక్సెప్టెన్స్ క్రెడిట్ అయిపోయింది. నౌ రివోకబుల్ క్రెడిట్. వాట్ ఈజ్ మెంట్ బై రివోకబుల్ క్రెడిట్? ఎల్సీలోనే టైప్స్ మాట. రివోకబుల్ క్రెడిట్ అంటే సో ఇక్కడ ఎల్సీ టర్మ్స్ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఇంపోర్టర్ ఓపెన్ చేశాడు, సమ్ కండిషన్స్ అన్నీ కూడా ఉన్నాయి, నాకు ఇంత స్టాక్ కావాలి అని చెప్పేసి అన్నాడు, నాకేదో 1 ton ఆఫ్ గూడ్స్ మీ దగ్గర నుంచి కావాలి ఈ ప్రైస్కి అని చెప్పేసి అన్నీ చెప్పేశాడు, మెన్షన్ చేశాడు. ఎల్సీ ఓపెన్ అయిపోయింది, పంపించేశాడు. పంపించేసిన తర్వాత వాడు వెంటనే తయారు చేసుకోవడం మొదలెట్టాడు. రా మెటీరియల్ ఏదైనా కూడా లోన్ తీసుకుని ప్రీ షిప్మెంట్ అడ్వాన్స్ ద్వారా ఎక్స్పోర్టర్ మొదలెట్టుకున్నాడు. అంతా తయారైపోయి ఇంక చివరికి వచ్చే స్టేజ్లో వీడు లేదు నేను 1 ton అని చెప్పాను కానీ ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ తగ్గిపోయింది, నాకు 1/2 ton సరిపోద్ది అని చెప్పేసి వీడు అన్నాడు అనుకోండి. అప్పుడు నాకు 1/2 ton అయితేనే నాకు సప్లై పంపించండి అని చెప్పంటే మిగతా 1/2 ton ఏం చేసుకుంటాడు వాడు? సో ఇట్ ఇస్ ద ప్రాబ్లం. అంటే రివోకబుల్ అంటే అమెండబుల్, అమెండ్ చేసే అవకాశం ఎవరికి? అది ఇంపోర్టర్ కనుక రివోక్ చేసే ఫెసిలిటీ ఉంటే కనుక, సో దట్ టైప్ ఆఫ్ ఎల్సీ is called as a revocable LC or revocable credit. LC with the clause of a revocable credit. సో ఇప్పుడు ఏంటంటే క్యాన్సిల్ చేయొచ్చు, అమెండ్ చేయొచ్చు అట్ ఎనీ టైం వితౌట్ నోటీస్ టు ద బెనిఫిషియరీ. బెనిఫిషియరీ అంటే ఏంటి? ఎక్స్పోర్టర్. ఎవరు ఒప్పుకుంటారండి ఇది? ఎవరో ఒప్పుకోరు, ఎందుకంటే అవతల లాస్ అయిపోతాడు కదా. అందు గురించి జనరల్గా ఏంటంటే ఇన్ ప్రాక్టీస్ రివోకబుల్ క్రెడిట్ అనేది ఉండదండి, అంతా కూడా ఇర్రివోకబుల్లే. ఇంకొక విషయం, ఒక ఎల్సీ కనుక తయారు చేసేసి మనం పంపించేసిన తర్వాత దాని గురించి ఏంటి అనేది మనం చెప్పలేదు అనుకోండి, అంటే అది రివోకబుల్లా ఇర్రివోకబుల్లా అనేది మెన్షన్ చేయలేదు, అవతల వాడు ఏది అర్థం చేసుకోవాలి అనుకుంటే కనుక దట్ విల్ బి స్టాండ్స్ యాజ్ ఇర్రివోకబుల్ క్రెడిట్. మెన్షన్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ స్టాండ్స్ యాజ్ ఏ ఇర్రివోకబుల్ క్రెడిట్. అంటే రివోక్ చేసే ఛాన్స్ వాడికి లేనట్లు లెక్క. అంటే రివోకబిలిటీ ఉంది అంటే కనుక స్పెసిఫిక్గా వాడు మెన్షన్ చేస్తేనే దానికి రివోకబిలిటీ ఆ ఫెసిలిటీ వస్తుంది దానికి. ఓకే, ఇక్కడ కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి, ఎందుకంటే ఈ రివోకబుల్ క్రెడిట్లో కూడా రివోక్ చేయొచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. అంటే ఆ ఫెసిలిటీ ఇచ్చాడు కాబట్టి. కానీ అవతల వాడు అన్యాయం చేసేలాగా మాత్రం చేయకూడదు. అంటే ఏంటి, అంత గూడ్స్ అంతా తయారు చేసేసిన తర్వాత డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసేసాడు అనుకోండి, చేసేసిన తర్వాత అప్పుడు నాకు 1/2 ton కావాలని చెప్పేసి వీడు అన్నాడు అనుకో, నోటీస్ ఇచ్చాడు అనుకోండి ఎవరికి? బెనిఫిషరీకి. దానివల్ల ఉపయోగం ఏముంది? అది ముందు చెప్పుంటే కనుక ఏ 1/2 వేలో చెప్పుంటే కనుక వెంటనే సరుకు పక్కన పెట్టుకుని మిగతా సగం మాత్రమే వాడు తయారు చేసి షిప్మెంట్ చేస్తాడు. అలా కాకుండా నువ్వు అంతా తయారైపోయిన తర్వాత షిప్ కూడా లోడ్ చేసేసిన తర్వాత డాక్యుమెంట్స్ కూడా బ్యాంక్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు నువ్వు చెప్పి నోటీస్ ఇచ్చావు అనుకో, 1/2 ton నాకు సరుకు గూడ్స్ సరిపోతుంది నాకు కావాలనుకుంటే అప్పుడు ఎవడో లాస్ భరిస్తాడు? ఎవరు భరిస్తారండి? ఇష్యూయింగ్ బ్యాంకే లయబుల్. ఎందుకంటే ఆ డిలే జరిగింది ఎక్కడ? ఇంపోర్టర్ దగ్గర జరిగింది. ఇంపోర్టర్ డిలేని వీడు రాటిఫై చేసి వీడికి ఇన్ఫార్మ్ చేసి నోటీస్ పంపించాడు. సో ఇప్పుడు మధ్యలో ఇరుక్కునేది ఎవడు? ఎక్స్పోర్టర్. ఎందుకు నష్టపోవాలి? అందు గురించి ఏం చేస్తాడు? డబ్బులు కావాలి, పంపించేసిన దానికి డబ్బులు ఇవ్వాలి. సో ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి. ఎవరంటే ఇష్యూయింగ్ బ్యాంకే తీసుకోవాలి, రెస్పాన్స్ తీసుకుంటాడు. తీసుకుని దాని తర్వాత వసూలు చేసుకుంటాడు అక్కడ ఇంపోర్టర్ దగ్గర నుంచి. సో దట్ ఈస్ ద కండిషన్ ఇన్ దట్. నెక్స్ట్ ఇర్రివోకబుల్ లెటర్ ఆఫ్ క్రెడిట్. నెక్స్ట్ ఇర్రివోకబుల్ క్రెడిట్ అంటే ఎల్సీ. It cannot be cancelled or amended without the consent of all the parties. ఇది క్యాన్సిల్ చేయాలంటే వాడు యూనిలేటరల్గా వాడు క్యాన్సిల్ చేయడానికి లేదు, ఎవడో ఏ మార్పు చేయడు. మ్యూచువల్గా అందరూ ఓకే అనుకోండి. జాయింట్ అకౌంట్ లాంటిది. జాయింట్ అకౌంట్లో నీవు ఇష్టం
చేసుకోవడానికి లేదు. అందరూ యాక్సెప్టబుల్ అయితేనే అది జాయింట్గా దాన్ని మాడిఫై చేయొచ్చు. ఓకే, అది గైడ్ లైన్ ఆర్టికల్ 3 ఆఫ్ యూసిపి 600లో కంపల్సరీగా అది పెట్టుకున్నారు ఈ ఫెసిలిటీ. ఓకే, దిస్ ఈస్ ఇర్రివోకబుల్ లెటర్ ఆఫ్ క్రెడిట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ కన్ఫర్మ్డ్ ఎల్సీ. వాట్ ఈస్ మెant బై కన్ఫర్మ్డ్ ఎల్సీ? కింద చెప్పాను చూడండి, కన్ఫర్మ్డ్ ఎల్సీ అంటే అడ్వైజింగ్ బ్యాంక్ ఏం చెప్పింది, అడ్వైజ్ చేసింది ఆ బ్యాంక్ గురించి నాకు తెలుసు బాగానే ఉంటుందని చెప్పేసి, కానీ ఏమో ఎంతవరకు కరెక్టో, హూ నోస్ ఇట్ అన్న టైంలో ఏమైతే ఇంకొక సెకండ్ ఒపీనియన్ తీసుకున్నట్టు లెక్క. అంటే కన్ఫర్మ్డ్ బ్యాంక్, కన్ఫర్మ్డ్ ఎల్సీ. సో ఎడిషనల్ అండర్టేకింగ్ అంటాం. దిస్ ఈజ్ ఎడిషనల్ సెకండ్ ఒపీనియన్, ఎడిషనల్ ఒపీనియన్. ఎడిషనల్ అండర్టేకింగ్ అంటే ఎడిషనల్ ప్రామిస్. ఏ రకంగా చేస్తుంది? బై ప్రామిసింగ్ ద బ్యాంక్ టు దట్ ఎక్స్పోర్టర్స్ కంట్రీ, by confirming bank in the exporter country. ఇది ఇస్తుంది అన్నమాట కన్ఫర్మేషన్ ఎల్సీ. పేమెంట్ విల్ బి మేడ్ టు ద ఎక్స్పోర్టర్ ఇఫ్ ద టర్మ్స్ ఆఫ్ ద క్రెడిట్ ఆర్ మెట్, నాట్ మెట్. సో ఇప్పుడు ఇఫ్ ద కన్ఫర్మింగ్ బ్యాంక్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ యాడింగ్ కన్ఫర్మేషన్, ఇట్ మస్ట్ సో ఇన్ఫార్మ్ ద ఇష్యూయింగ్ బ్యాంక్ వితౌట్ డిలే. ఒకవేళ కనుక కన్ఫర్మింగ్ బ్యాంక్ కనుక కన్ఫర్మ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా చెప్పాలి. కన్ఫర్మ్ చేస్తే చెప్పాలి. ఒకవేళ కనుక కన్ఫర్మింగ్ బ్యాంక్ వెళ్ళింది అనుకోండి, నువ్వు కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు పంపించని చెప్పేసి వాళ్ళకి సెకండ్ ఒపీనియన్ పంపించావు అనుకోండి, వాడు కనుక సైలెంట్గా డ్రాయర్లో పెట్టి కూర్చున్నాడు అనుకోండి, తప్పు కదా అది. ఎందుకంటే నాకేం ప్రమేయం లేదు అనుకుంటే కనుక, నేను కన్ఫర్మ్ చేయను అనుకుంటే కనుక నువ్వు చెప్పేయాలి వెంటనే. ఓకే, ఆ విషయం చెప్పాలి. అంటే యు ఆర్ డౌటెడ్, నీకే డౌట్ ఉంది. అటువంటిప్పుడు డౌట్ అనేది అవతలకి తెలియాలి కదా, రిస్క్ ఉంది కాబట్టి ఇందులో. అలా కాకుండా నువ్వు సైలెంట్గా ఉన్నావంటే ఏమవుతుంది? అది నష్టం నీకే, రేపొద్దున నువ్వే రెస్పాన్సిబుల్ అవుతావు దానికి. సో ఆ రకంగా ఏమవుతుందంటే, ఎనీ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మింగ్ కనుక నేను చెయ్యను అంటే కనుక ఇమీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ వితౌట్ డిలే పాస్ ఆన్ చేయాలి. ఒకవేళ కనుక పాస్ ఆన్ చేయకపోతే కనుక ఈ కన్ఫర్మింగ్ బ్యాంక్ అనేది ఇబ్బందుల్లో పడిపోతుంది బికాస్ ఆఫ్ ఇట్స్ డిలే. If the confirming bank advises an amendment to the beneficiary without extending its confirmation, inform the issuing bank without delay. అదే ప్రకారం ఈ కన్ఫర్మింగ్ బ్యాంక్ కనుక అమెండ్మెంట్ గురించి కానీ బెనిఫిషరీకి చెప్పకపోయినా కూడా, డిలే చేసినా కూడా, అది వీడి కన్ఫర్మింగ్ బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అంటే కన్ఫర్మింగ్ బ్యాంక్ తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అటు బెనిఫిషరీకి అయినా చెప్పాలి కంపల్సరీ, వితౌట్ లేట్, డిలే చేయకుండా. అలాగే ఇష్యూయింగ్ బ్యాంక్ కూడా చెప్పాలి. ఆ రెండు కంపల్సరీగా చేయాల్సిన పనులు. నెక్స్ట్ రివాల్వింగ్ ఎల్సీ. రివాల్వింగ్ ఎల్సీ ఏంటంటే, ఎల్సీ అనేది రివాల్వ్ అవటం. ఏంటి ఎల్సీ రివాల్వ్ అవటం ఏంటి? ఆటోమేటిక్ రివాల్వింగ్, నాన్ ఆటోమేటిక్ రివాల్వింగ్. ఏంటి ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అంటే, సే హియర్ మనకి క్రెడిట్ తెప్పించుకోవాలి, రా మెటీరియల్ కావాలండి. రా మెటీరియల్ ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఉంది. రా మెటీరియల్ అనేది మనం కొరియా నుంచో లేకపోతే జర్మనీ నుంచో తెప్పించుకుంటాం. తెప్పించుకున్నప్పుడు అది తెప్పించుకున్నది ఒక 3 నెలలు వస్తుంది. మళ్ళీ 3 నెలలకి మళ్ళీ ఇంకొక లోడ్ తెప్పించుకోవాలి. మళ్ళీ 3 నెలలకి ఇంకొక లోడ్ తెప్పించుకోవాలి. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్, సంవత్సరానికి 4 సార్లు తెప్పించుకోవాలి. 4 సార్లు తెప్పించుకోవాలనుకున్నప్పుడు ప్రతిసారి కూడా మనం లెటర్ ఆఫ్ క్రెడిట్ ఓపెన్ చేసి ఆ పర్చేజ్ ఆ కాంట్రాక్ట్ కన్సెంట్ వాట్ ఇస్ దట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ దట్ ఆర్డర్ అనేది మనం పంపించాలి ఎక్స్పోర్టర్కి. అప్పుడు వాడు మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాడు, మనకు షిప్ చేస్తాడు, గూడ్స్ లోడ్ చేస్తాడు, మనకు వస్తాయి. ఇదంతా కూడా రన్నింగ్ ప్రాసెస్. దీంట్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి డిలే అవ్వచ్చు. ఎందుకంటే ఈ 3 నెలలు సరిపోయే స్టాక్ రన్ అవుతూ ఉండగా సెకండ్ ఈ కరెస్పాండెన్స్లో సెకండ్ మంత్ కూడా కమెన్స్ అయిపోవచ్చు. ఆ టైంకి ఇంకా మనకి ఆ ఎల్సీ అనేది మెటీరియలైజ్ అవ్వలేదు అనుకోండి, సెకండ్ క్వార్టర్కి డిలే అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ యూనిట్ అనేది ఆగిపోతుంది. ఆ లోడ్ రా మెటీరియల్ లేట్ అయిపోయింది కాబట్టి. సో దీనివల్ల మనకు నష్టం వస్తుంది, మన ఇండస్ట్రీలో ఇంపోర్టర్కి ప్రాబ్లం వస్తుంది. అందుకని వాడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్ రివాల్వింగ్ సిస్టమ్ అనేది పెట్టేస్తాడు. అంటే ఏంటి, ఒకే ఎల్సీ తీసుకుంటాడు, అది 4 సార్లు రొటేట్ చేస్తాడు.
అంటే ఏంటంటే ఫస్ట్ లోడ్ వచ్చేసింది ఆ బేసింగ్ ఆన్ దట్ ఎల్సీ. వచ్చిన తర్వాత అది రన్ అవుతుండగానే సెకండ్ లోడ్కి ఇనిషియేట్ చేసేయచ్చు బేసింగ్ ఆన్ దట్ ఎల్సీ. దీనికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే కిసాన్ కార్డ్, ఫార్మర్స్కి ఇచ్చే కిసాన్ కార్డు ఉంటుంది చూడండి. ఫార్మర్స్కి ఇచ్చే అడ్వాన్స్ ఉంది కదా, కేసీసీ అంటాం, కిసాన్ క్రెడిట్ కార్డ్. దానికి మనం డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు అగ్రికల్చర్ క్రాప్ లోన్కి ఇచ్చేటప్పుడు ఒకే సింగిల్ డాక్యుమెంట్ తీసుకుంటాం. 5 yearsకి కూడా ఒకే డాక్యుమెంట్. ఎవ్రీ ఇయర్ మనం వాడికి కట్టేస్తుంటాడు, మళ్ళీ డబ్బులు తీసుకుంటాడు, కట్టేస్తుంటాడు, మళ్ళీ సెకండ్ ఇయర్కి క్రాప్ రైట్ చేయడానికి డబ్బులు తీసుకుంటాడు. మీరు ప్రతిసారి డాక్యుమెంట్ తీసుకుంటారా? తీసుకోం. ఏ సింగిల్ డాక్యుమెంట్ విల్ సర్వ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. ఓన్లీ జస్ట్ ఎనక్సల్ లాంటివి తీసుకుంటాం, ఒక చిన్న కాగితం ఇస్తాం. బేసింగ్ ఆన్ దట్ హీ విల్ టేక్ ఏ ఫ్రెష్ అడ్వాన్స్ టు ద సెకండ్ క్రాప్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కట్టేస్తాడు, తీసుకుంటాడు, కష్టాడు, తీసుకుంటాడు. అంటే దీంట్లో ఏమవుతుందంటే మనకి అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్, తర్వాత ఎక్స్పెండిచరు, టైం అన్నీ సేవ్ అవుతాయి. సో అదే సిస్టమ్ ఇక్కడ కూడా మనకి ఉంటుంది. అదేంటంటే వెరీ ఫ్రీక్వెంట్గా కనుక మనం రా మెటీరియల్ కనుక ఇంపోర్ట్ చేసుకోవాల్సిన యూనిట్స్కి ఇది బెస్ట్ ఫెసిలిటీ. అవతల ఎక్స్పోర్టర్ కూడా కంఫర్టబుల్ టు రైజ్ దట్ అడ్వాన్స్ ఇన్ దేర్ కంట్రీస్ బ్యాంక్. సో ఆటోమేటిక్ రివాల్వింగ్ సిస్టమ్. సో అక్కడ ఏమవుతుందంటే మీకు రీఇన్స్టేట్ లిమిట్ ఇమీడియట్లీ, పేమెంట్ అడ్వైజ్ గురించి మనం వెయిట్ చేయం, డబ్బులు కట్టాడా లేదా అని చెప్పేసి కట్టిన తర్వాత నేను సెకండ్ ఇస్తాను ఎల్సీ ఏం అవసరం లేదు, రైట్ ఆఫ్ చేసేసాడు. అంటే అది వస్తుంది, ఎలాగో వస్తుంది దానికి. అంటే ఇట్స్ నాట్ కంపల్సరీ ఫర్ పేమెంట్ సిస్టమ్ వస్తున్నారు. ఎక్స్పైరీ పీరియడ్ ఉంటుంది, అక్కర్లేదు. విత్ ఇన్ expiry of that first LC, second LC we can be initiated basing on that automatic revolving system. Okay, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్. అది క్యూములేటివ్ క్రెడిట్. క్రెడిట్ అనేది క్యూములేట్ అవుతుంది. ఇందులో క్యూములేటివ్ క్రెడిట్ ఉంటుంది, నాన్ క్యూములేటివ్ క్రెడిట్ ఉంటుంది. ఓకే, ఇట్లా అన్యూటిలైజ్డ్ పోర్షన్ ఏమి ఉందనుకోండి ఫస్ట్ దాంట్లో, దట్ విల్ బి క్యారీడ్ అవుట్ ఫార్వర్డ్ టు ద సెకండ్. ఇది ఒక ఫెసిలిటీ. ఇంకొక దాంట్లో ఏంటంటే అలా కుదరదు, ఫస్ట్ ఎల్సీలో ఏమైనా కనుక మిగిలిపోయింది అనుకోండి, అది ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోతుంది అని చెప్పేసి పెట్టుకున్నారు అనుకోండి. సో అన్యూటిలైజ్డ్ పోర్షన్ విల్ బి ల్యాప్స్. అంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎల్సీ తీసుకున్నప్పుడు, ఫస్ట్ క్వార్టర్ తీసుకున్నప్పుడు అందులో కనుక మిగిలిపోయింది అన్యూటిలైజ్డ్, సెకండ్ దానికి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనుకుంటే ఓకే, ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ అవర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆటోమేటిక్గా రివాల్వింగ్. అలా కాకుండా అన్యూటిలైజ్డ్ పోర్షన్ ఉంది అనుకున్నప్పుడు అది ల్యాప్స్ అయిపోతుంది అనుకుంటే ఇంకా అక్కడ అయిపోతుంది, మళ్ళీ సెకండ్ క్వార్టర్కి మళ్ళీ ఫ్రెష్గానే స్టార్ట్ అవుతుంది లిమిట్. సో అలాగే క్యూములేటివ్ క్రెడిట్, నాన్ క్యూములేటివ్ క్రెడిట్ కూడా అంతే. ఇకపోతే ఇందులో ఆటోమేటిక్ రివాల్వింగ్, నాన్ ఆటోమేటిక్ రివాల్వింగ్ రెండు ఉన్నాయి. ఆటోమేటిక్ రివాల్వింగ్లో ఏంటంటే ఈ రకంగా ఇవన్నీ ఉంటాయి. నాన్ ఆటోమేటిక్ రెన్యూవల్ అపాన్ ద రిసీట్ ఆఫ్ ద పేమెంట్ అడ్వైస్ ఫ్రమ్ ద ఇష్యూయింగ్ బ్యాంక్. అంటే కంపల్సరీగా ఫస్ట్ క్వార్టర్ సంబంధించిన డాక్యుమెంట్స్, రిసీట్స్ అన్నీ వచ్చిన తర్వాత సెకండ్ క్వార్టర్ ఆటోమేటిక్గా వెళ్తుంది. అంటే ఇది కూడా రివాల్వింగ్ ఎల్సీ కింద సెకండ్ పార్ట్. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ట్రాన్స్ఫరబుల్ ఎల్సీ. ట్రాన్స్ఫరబుల్ ఎల్సీ ఏంటంటే ఎల్సీ అనేది ట్రాన్స్ఫరబుల్ చేయొచ్చా అంటే, మీకు ఎల్సీ ఓపెన్ చేశారు, వాడికి గూడ్స్ కావాలి, రా మెటీరియల్ సంథింగ్ ఏదో కావాలి, 1 crore ఆఫ్ ఆర్డర్ అది పంపించిన తర్వాత అవతల వాడికి ఎక్స్పోర్టర్కి అది బేసింగ్ ఆన్ దట్ పర్చేజ్ ఆర్డర్ he will go for manufacturing and preparing of this, making of the goods. ఓకే, ట్రాన్స్ఫరబుల్ ఎల్సీలో ఏంటంటే ఆ ఎల్సీని 1 crore ఎల్సీని he can split, ఒక ముగ్గురికి స్ప్లిట్ చేయొచ్చు. స్ప్లిట్ చేసి 50 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు, 1 crore అడ్వాన్స్ he can split into the 3 different portions చేసి అది ముగ్గురు బెనిఫిషరీస్కి ఇస్తున్నాడు. అట్ ఎ సింగిల్ అమౌంట్ ఎల్సీ కెన్ బి స్ప్లిట్ ఇంటూ డిఫరెంట్ పోర్షన్స్ ఇచ్చి, అంటే ఒరిజినల్ బెనిఫిషరీకి అలాగే వెళ్ళిపోయింది, ఎక్స్పోర్టర్కి. వాడు ఏం చేస్తాడంటే ఇంకా వాడికి నచ్చిన వాళ్ళకి 2-3 స్ప్లిట్ చేసుకుంటాడు దాన్ని.
సో స్ప్లిట్ చేసుకోవడం అవుతుంటే 50 లక్షలతో ఒకటికి ఇస్తాడు సెకండ్ బెనిఫిషియరీ. ఇంకొకటి ఏమంటే అంటే ఏదంటే కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ లాంటిదండి. సింపుల్గా చెప్పాలంటే కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్. నా కాంట్రాక్ట్ వచ్చింది, నేను సప్లై అవతలవాడికి అడిగినప్పుడు నేను తయారు చేసి ఇవ్వాలి, లేదా రోడ్ వేసి ఇవ్వాలి, లేదంటే ఇంకేదైనా కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలి. కానీ నేనేం చేస్తాను, ఆర్డర్ అయితే నేను తీసుకుంటాను, మళ్ళీ నేను కింద ఇద్దరు ముగ్గురు సబ్ కాంట్రాక్ట్లను పెట్టుకుని వాళ్ళకి అప్పచెప్పేస్తాను పని. ఎవరో బాబు ఈ బిల్డింగ్ పని అంతా నువ్వు చూడు, ఇక్కడంతా ఈ అవుట్ సైడ్ కాంట్రాక్ట్ అవుట్ సైడ్ రోడ్లు అని కూడా నువ్వు వెయ్యి, అలాగా డిఫరెంట్ స్ప్లిట్ చేసి ఇచ్చేయచ్చు. ఓకే, అది ఇది కొనగా మీరు మైండ్లో పెట్టుకుంటే నీకు క్లియర్గా అర్థం. కానీ ఈ సెకండ్ బెనిఫిషియరీ అన్నవాడు మళ్ళీ థర్డ్ బెనిఫిషియరీకి వాడు ఇవ్వడానికి లేదు. అంటే ఏంటంటే సబ్ కాంట్రాక్ట్ మళ్ళీ ఇంకొక సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడానికి లేదు. అదే ప్రకారం ఇక్కడ కూడా ఏంటంటే ఒరిజినల్ బెనిఫిషియరీ అనేది ఒక్కసారి మాత్రమే సెకండ్ బెనిఫిషియరీకి ఇవ్వచ్చు స్ప్లిట్ చేసి. అంతేగాని మళ్ళీ సెకండ్ బెనిఫిషియరీ నుంచి థర్డ్ బెనిఫిషియరీకి నో ఛాన్స్. అంటే ట్రాన్స్ఫరబుల్ ఎల్సీ ఇస్ ఓన్లీ వన్ టైమ్ ఓన్లీ కెన్ బి ట్రాన్స్ఫరబుల్. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. థర్డ్ బెనిఫిషియరీ నో. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ బ్యాక్ టు బ్యాక్ ఎల్సీ. వాట్ ఈజ్ మెంట్ బై బ్యాక్ టు బ్యాక్ ఎల్సీ? ఎల్సీలో ఎన్ని రకాలండి. బ్యాక్ టు బ్యాక్ ఎల్సీ ఏంటంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఓపెన్ అయింది విత్ ఎ కండిషన్ ఆఫ్ విత్ ఎ టైప్ ఆఫ్ బ్యాక్ టు బ్యాక్ ఎల్సీ. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. ఇప్పుడు ముంబైలో ఒక జ్యువెలరీ సేట్ గారు ఉన్నారు. అతనికి అమెరికా నుంచి, ముంబై అంటే ఫేమస్, ఆర్నమెంట్స్ అవన్నీ కూడా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతా ఉంటాయి. ఒక మంచి ఆర్డర్ అమెరికా నుంచి వచ్చింది. ఒక 2 crores ఆఫ్ ఆర్డర్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ అమెరికా, యుఎస్. అతను ఏం చేస్తాడు ఇమీడియట్గా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతను సప్లయర్, రివర్స్లో వెళ్తుంది, అందుగురించి గుర్తుపెట్టుకోండి. ముంబై అతను జైన్, ఈ సేట్ గారు సప్లయర్. అంటే ఏంటి? ఎక్స్పోర్టర్. అవతల యుఎస్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఇంపోర్టర్. ఎందుకంటే గూడ్స్ జ్యువెలరీ ఆర్డర్ అతను తెచ్చుకుని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు మన ఇండియా నుంచి, ముంబై నుంచి, ఒక సేట్ నుంచి. సో ఇప్పుడు ఎల్సీ ఎవరు ఓపెన్ చేస్తారు అంటే అమెరికా ఓపెన్ చేస్తుంది. అమెరికాలో ఉన్న ఇంపోర్టర్ ఓపెన్ చేసి ఆ ఎల్సీని ముంబై సేట్ గారికి పంపిస్తున్నాడు. ఆ ముంబై సేట్ వచ్చిన వెంటనే తను ఇక్కడున్న బ్యాంక్లో బేసింగ్ ఆన్ దిస్ పర్చేజ్ ఆర్డర్ హీ కెన్ రైజ్ ఏ లోన్ అండ్ హీ కెన్ గెట్ దట్ క్రెడిట్ ఫ్రమ్ హిజ్ బ్యాంకర్. చేసి తయారు చేసి అమెరికాకి పంపించాలి, ఎక్స్పోర్ట్ చేయాలి. అది ప్రాసెస్. ఇందాక మనం చెప్పుకున్న జర్మనీని, ఇండియా ఎగ్జాంపుల్ కొంచెం రివర్స్ అవుతుంది. ఆ ప్లేస్లో వీడి ప్లేస్లో వాడు వెళ్తాడు. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఎల్సీ అయితే ఓపెన్ అయిపోయింది, ఆ ఎల్సీ ఇక్కడికి వచ్చేసింది సేట్ గారికి. తయారు చేసేసి వీడి గూడ్స్ పంపించాలి. కానీ డైమండ్స్ లేవు, వీడి దగ్గర డైమండ్స్ లేవు. స్కిల్ పీపుల్ ఉన్నారు, గోల్డ్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ డైమండ్స్ ఆర్ నాట్ అవైలబుల్ హియర్. ఎక్కడి నుంచి రావాలి తెప్పించుకోవాలి? వీడు ఆఫ్రికా నుంచి తెప్పించుకోవాలి. ఆఫ్రికాలో డైమండ్స్ అవైలబుల్. సో ఇప్పుడు వీడు ఏం చేయాలి? అక్కడి నుంచి వీడు ఇంపోర్ట్ చేసుకోవాలి, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? బేసింగ్ ఆన్ దిస్ ఎల్సీ ఆర్డర్ he will open another LC. ఎందుకంటే ఇప్పుడు ఇంపోర్టర్ వీడవుతున్నాడు. సెకండ్ ఫేజ్లో ఈ సేట్ గారు ఇంపోర్టర్ అవుతున్నాడు. మామూలుగా ఎక్స్పోర్ట్ ఫస్ట్లో ఎక్స్పోర్టర్, కానీ ఇప్పుడు కావాల్సిన డైమండ్స్ తెప్పించుకోవాల్సినప్పుడు ఇంపోర్టర్ రోల్ వచ్చింది. ఇప్పుడు తెప్పించుకోవాలి అంటే ఎక్స్పోర్టర్ అవుతున్నాడు. ఆఫ్రికాలో ఉన్న సప్లయరు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. సో అతనికి ఎల్సీ కావాలి, ఆర్డర్ కావాలి. అప్పుడు ఏం చేస్తే ఈ ఆర్డర్ బేస్ చేసుకుని ఒక ఎల్సీ ఓపెన్ చేసి ఆఫ్రికన్ సప్లయర్కి పంపిస్తాడు. ఆఫ్రికన్ అతను ఎక్స్పోర్టరు, బికాజ్ ఆఫ్రికన్ అతను ఎక్స్పోర్టరు, మన ఇండియన్ స్టేట్ గారు ఇంపోర్టర్. కాబట్టి
ఒక ఎల్సీ ఓపెన్ చేసి అతనికి పంపిస్తున్నాడు. బేసిక్ ఎవరు పంపిస్తున్నాడు? ఒరిజినల్ ఎల్సీ మీద చూపించి దాని మీద ఆర్డర్ మీద చేస్తాడు. దిస్ ఈస్ కాల్డ్ బ్యాక్ టు బ్యాక్ ఎల్సీ. ఓకే, ఎగ్నెస్ట్ ద సెక్యూరిటీ ఆఫ్ అనదర్ క్రెడిట్. అదే చెప్పాను కదండి, ఒక ఆల్రెడీ అమెరికా కూడా ఒక ఎల్సీ పంపించాడు, ఇట్ ఈస్ ఎ క్రెడిట్. సో ఈ క్రెడిట్ మీద, ఈ ఎల్సీ మీద ఇంకొక ఎల్సీ వీడి ప్రిపేర్ చేసి వాడికి పంపిస్తున్నాడు, ఆఫ్రికా వాడికి. మేబీ ఏ లోకల్ క్రెడిట్ ఓపెన్ బేస్డ్ ఆన్ ఎక్స్పోర్ట్ ఎల్సీ. బెనిఫిట్ అండర్ ఎల్సీ is transferred to a third party, but the original LC is not transferable. ఒరిజినల్ ఎల్సీ అంటే ఏంటి? అమెరికా నుంచి వచ్చిన ఎల్సీ అనేది ఒరిజినల్ ఎల్సీ, అది ట్రాన్స్ఫరబుల్ కాదు. ఎవరికి వీడి స్టేట్ గారు ఇంకోటికి ఎవరికి అసైన్ చేయడానికి లేదా, వర్క్ వాడే చేయాలి. కానీ దీని మీద, ఈ ఎల్సీ మీద అతను థర్డ్ పర్సన్కి ఇంకొక ఎల్సీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అంటే ఇంకొక ఎల్సీ ఓపెన్ చేయొచ్చు. థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఎవరు? అదెవరు? ఆఫ్రికన్ కంట్రీ. సో నో ప్రొటెక్షన్ దట్ ఈస్ అవైలబుల్ అండర్ ఎ ట్రాన్స్ఫరబుల్ క్రెడిట్. దీనికి ఏం ప్రొటెక్షన్ ఏం లేదు ట్రాన్స్ఫరబుల్ క్రెడిట్కి. అండ్ షుడ్ బి ఓపెన్డ్ ఓన్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ సౌండ్ సప్లై. జనరల్గా ఏంటంటే ఇది చాలా రిస్కీ, ఇందులో రిస్క్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇది అత్త సొమ్ము అల్లుడు దారిపోసాడు అంటారు చూడండి, ఆ టైప్. ఎవడో ఇచ్చిన ఆర్డర్ మీద వీడు ఇంకోటికి ఏదో ఇస్తున్నాడు, ఏమో ఆడిస్తాడో లేదు, వీడికి ఏంటి గ్యారంటీ ఏముంది? వీడు ఆడే తెలియదు, వీడు అంతకన్నా తెలియదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడాను ఇద్దరి మధ్యలో ఉండే ట్రస్ట్కి ఇంత ఇంత అంత ఇంత ఇంత మనం ఇబ్బంది పడుతున్నప్పుడు ముగ్గురు మధ్యలో ఉండేది ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది. సో అందు గురించి రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బాగా రిలయబిలిటీ ఉంటేనే కానీ ఇది అటెంప్ట్ చేయరు. మనమైనా సరే బీపీ ఇవ్వాలంటే, బిల్స్ పర్చేజ్, చెక్ పర్చేజ్ చేయాలంటే ఎవడ పడితే వాడికి ఇవ్వం. మనకి మంచి కస్టమరు, నెట్వర్క్ ఉన్న కస్టమర్ని మాత్రమే మనం చూస్ చేసుకుంటాం అదే ప్రకారం. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద రెడ్ క్లాజ్ ఎల్సీ. రెడ్ క్లాజ్ ఎల్సీ అంటే ఏంటంటే, ఆ ఎల్సీలోనే మనం టైప్ చేసేస్తాం క్రెడిట్. ఏంటంటే ఒక క్లాజ్ పెడతారు, ఎనేబుల్స్ ద బెనిఫిషరీ టు అవైల్ ప్రీ షిప్మెంట్ క్రెడిట్. ప్రీ షిప్మెంట్ క్రెడిట్ అనేది మనం మెన్షన్ చేస్తాం. ఓకే, ఎలాగ మెన్షన్ చేస్తాం? ప్రతి దాంట్లోనే ఉంటుంది. అండ్ అన్సెక్యూర్డ్ అడ్వాన్స్, ఇట్ ఈస్ అన్ అన్సెక్యూర్డ్ అడ్వాన్స్. ఎందుకంటే దానికి సంబంధించిన వాడి తనఖాని పెడతారు. ఏమైనా సెక్యూరిటీ అంటే ఏంటంటే మనకి ఎడిషనల్ మార్టిగేజ్ బిల్డింగ్స్ లేకపోతే ఇంకేమైనా హామీలు ఏమైనా ఉంటే కనుక అది సెక్యూర్డ్. ఇదేమి లేదు, ప్రామిసే, ఓన్లీ ఇస్తాను, పంపిస్తాను, మేము కలెక్ట్ చేసి ఇస్తాను అని చెప్పి ఒక హామీ ఇస్తున్నాడు. ఇంకా అంతకన్నా చేసేది ఏముంది? ఎక్కడి నుంచి చేసేది? కస్టమర్ ఇస్తే, ఇంపోర్టర్ ఇస్తే అవతలకి డబ్బులు వెళ్తాయి ఎక్స్పోర్టర్కి. సో ఇట్ ఈస్ అన్ అన్సెక్యూర్డ్ అడ్వాన్స్, నో డౌట్ ఎట్ ఆల్. బై ద అడ్వైజింగ్ బ్యాంక్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎల్సీ ఓన్లీ. అడ్వైజింగ్ బ్యాంక్ ఇచ్చిన హామీతోటి ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎల్సీ ఓన్లీ అవతలకి పేమెంట్ వెళ్తుంది ఎక్స్పోర్టర్కి. ఓకే, ఇందులో సెక్యూరిటీ ఏమి లేదు. బెనిఫిషరీ డిఫాల్ట్ అయ్యాడు అనుకోండి, చేసేది ఏమి లేదు. ఎల్సీ ఓపెనింగ్ బ్యాంక్ టు రియంబర్స్ దట్ లెండింగ్ బ్యాంక్. ఇష్యూయింగ్ బ్యాంకే ఇవ్వాల్సి వస్తుంది డబ్బులు వాళ్ళకి ఈ పర్టికులర్ రెడ్ క్లాజ్ ఎల్సీలో. ఎందుకంటే దీని మీద క్రెడిట్ తీసుకుంటున్నాడు కదా, అవతల అప్పిస్తున్నాడు కదా. అప్పిస్తున్నప్పుడు అవతలకి మరి ఈ ఇచ్చేవాడి మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అయ్యారు కదా, ఇష్యూయింగ్ బ్యాంకర్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ ఇష్యూయింగ్ బ్యాంక్ అందు గురించి ఏం చేస్తుందంటే, ఈ రెడ్ క్లాజ్ ఎల్సీ ఇచ్చేటప్పుడు ఈ పర్టికులర్ బ్యాంకు, ఇష్యూయింగ్ బ్యాంకు కౌంటర్ గ్యారంటీ లాగా వీడి దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్ని తీసుకుని దగ్గర పెట్టుకుంటుంది. అప్పుడే ఇది ఇష్యూ చేస్తుంది. అంటే ఇక్కడ ఇష్యూయింగ్ బ్యాంక్ అనేది ఇంపోర్టర్ దగ్గర నుంచి వాడి బిల్డింగ్సో లేకపోతే పొలాలు ఏదో సంథింగ్ అయిన ప్రాపర్టీస్ అన్ని కూడా తనఖా పెట్టుకుని మార్టిగేజ్ చేసుకుని అప్పుడు ఈ ఎల్సీ ఇష్యూ చేస్తుంది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉంది. అది కనుక ఫెయిల్ అయింది అనుకోండి, డిఫాల్ట్ అయ్యాడు అనుకోండి, వీడు ఇది ఆటోమేటిక్గా ఇమీడియట్గా వీడు పే చేయాల్సి వస్తుంది ఇష్యూయింగ్ బ్యాంక్. సో ఇక్కడ రెడ్ క్లాజ్లో ఏంటంటే టైప్ చేస్తాడు మన రెడ్ క్లాజ్ అని చెప్పి. దీనివల్ల ఏంటంటే అవతల వాడికి క్రెడిట్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ అని చెప్పేసి ఇండికేషన్. ఇట్ ఈస్ ఎ క్లాజ్. ఇందులో ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే గ్రీన్ క్లాజ్ కూడా ఉంది. గ్రీన్ క్లాజ్ ఎల్సీ ఏంటంటే వాడు స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఇస్తాడు. అంటే ఇక్కడ తయారు చేసి లోన్ ఇచ్చేటప్పుడు ప్రీ షిప్మెంట్ క్రెడిట్ అనేది లోన్ అవైల్ చేసుకుని రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసి దాంతో మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద గూడ్స్ చేసి షిప్డ్ ఆన్ బోర్డు దాకా వెళ్ళి, అంటే దాని మీద షిప్ దాకా వెళ్ళి లోడ్ చేసేంత వరకు కాకుండా ఒక్కోసారి వెళ్ళేందంటే ఆ లోడ్ చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతున్నప్పుడు కొంచెం వేరే చోట పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, స్టోర్ చేయాల్సి వస్తుంది. ఆ స్టోరేజ్ ఫెసిలిటీ అని తర్వాత గవర్నమెంట్ నుంచి డ్యూటీ డ్రాబ్యాక్స్ అని కొన్ని ఉంటాయి, అటువంటివి కూడా ముందే
కొంత ఎడిషనల్గా తీసుకుంటాడు. అంటే ఏంటంటే రెడ్ క్లాజ్ క్రెడిట్ కన్నా గ్రీన్ క్లాజ్ క్రెడిట్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఐ హ్యావ్ నాట్ మెన్షన్డ్ అబౌట్ దట్ గ్రీన్ క్లాజ్ సెపరేట్లీ. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ద లాస్ట్ వన్ దట్ ఈస్ స్టాండ్ బై ఎల్సీ. స్టాండ్ బై ఎల్సీ అంటే ఏంటి? మామూలుగా ఎల్సీ ఎక్కడైనా సరే ఇచ్చేటప్పుడు, ఇష్యూయింగ్ బ్యాంక్ ఇచ్చేటప్పుడు, ఇష్యూయింగ్ బ్యాంక్ ఎల్సీ ఓపెనింగ్ బ్యాంక్ చేసేది ఏంటంటే సింపుల్గా, ఇదిగో ప్రామిస్ చెప్తున్నాను, ఇందులో నేను మీడియేట్ చేస్తున్నాను, అన్నీ కూడా పక్కాగా ఉండి మీ దగ్గర ఉన్నాయన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తే కనుక నేను ఐఎమ్ గివింగ్ ఎన్ అష్యూరెన్స్ టు రియంబర్స్ దట్ అమౌంట్ ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఇంపోర్టర్, మై కస్టమర్ అని చెప్పేసి ఇక్కడ ఇష్యూయింగ్ బ్యాంకు ఇస్తుంది. సో దాని మీద వాడు అక్కడ క్రెడిట్ కూడా రైట్ చేస్తాడని చేసుకుంటాడు మామూలుగా. ఓకే, క్రెడిట్ రైట్ చేసుకోవాలని ఏం లేదండి. ఓకే, ప్రిపేర్ చేసి వాడు డాక్యుమెంట్స్ అన్ని కూడా పంపిస్తాడు మనకి వీడికి. ఇక్కడ స్టాండ్ బై ఎల్సీ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ గ్యారంటీ బై దట్ ఇష్యూయింగ్ బ్యాంక్. అంటే ఏంటంటే ఒకవేళ కనుక ఆడు గూడ్స్ పంపించిన తర్వాత కూడా డబ్బులు కనుక రాలేదనుకోండి, ఈ బ్యాంకర్ అంటే ఇష్యూయింగ్ బ్యాంక్, ఎల్సీ ఇష్యూయింగ్ బ్యాంకు కంపల్సరీగా ఆ రియంబర్స్ చేయాల్సిందే అక్కడ ఎక్స్పోర్టర్కి. ఇట్ మే బి ఏ సర్వీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్ ఆర్ ఇట్ మే బి ఏ పేమెంట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎల్సీ అనేది ఒక్క గూడ్స్కే కాదండి, సర్వీసెస్ కూడా. కొన్ని ఎప్పుడు మన ప్రాజెక్ట్స్ వస్తుంటాయి, మనకి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అమెరికా నుంచి మనకి కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తారని చెప్పేసి వస్తారండి. ఇక్కడ గూడ్స్ ఏం కాదు, మనం కొన్ని సర్వీసెస్ మనం తయారు చేసి వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మనం పంపిస్తాం. అది ఫిజికల్ రూపంలో ఉండవు. సో అక్కడ మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ సర్వీసెస్ అంటాం. సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడ్ కింద కూడా వస్తుంది అది. ఓకే, అంటే అక్కడ కూడా సప్లయరు, బయ్యరు, పర్చేజర్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ స్టాండ్ బై ఎల్సీ అంటే ఈజ్ నథింగ్ బట్ స్టెఫ్నీ లాంటిది. స్టెఫ్నీ లాంటిది. మనం మరి జర్నీ చేయాలనుకోండి, కార్లో ఒక టైర్ ఎక్స్ట్రా పెట్టుకుని వెళ్తాం అన్ని కండిషన్లో పెట్టుకుని. జర్నీలో ఏమైనా ఫెయిల్ అయింది, బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇమీడియట్గా ఆ టైర్ తీసి టైర్ ఎలా పెట్టుకుంటాం. అలాగే ఈ అష్యూరెన్స్ అనేది మనం అవతల ఎక్స్పోర్టర్కి మనం ఇస్తున్నాం. ఓకే, ఒకవేళ కనుక ఇది ఎక్కడ వస్తుందంటే, దీనివల్ల ఏమవుతుందంటే ఇది కనుక స్టాండ్ బై ఎల్సీ కనుక మనం తీసుకున్నాము అంటే కనుక ఎగ్జిక్యూట్ చేశారు అంటే దాని అర్థం ఏంటంటే అవతల వాడు ఒక నాన్ పెర్ఫార్మరు, డిఫాల్టర్ అని చెప్పేసి వాడికి రిమార్క్. మన సిబిల్లో రిపోర్ట్ని చూసి మనం ఎలాగ రేటింగ్ చేస్తామో బారోయర్స్ని, అదే ప్రకారం ఇట్ ఇస్ ఏ బ్యాడ్ రిమార్క్. ఓకే, సో a substitute for guarantee and issue to cover the situations of non-performance. Okay, it is called as a standby LC. So with this standby LC and it does not cover the direct purchase of mercantile intended to the drawn when the applicant fails to perform an obligation. Only fail in a prayer. And payment is made against a presentation of the documents automatically documents పంపించేస్తాడు. వీడు పే చేసిన ఇంపోర్టర్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఆ ఇంపోర్టర్ కంట్రీలో ఉన్న ఎల్సీ ఇష్యూయింగ్ బ్యాంక్ కంపల్సరీగా ఇచ్చి తీరాల్సిందే, ఎందుకంటే గ్యారంటీ లాంటిది అది. నాట్ నెసెసరీలీ డాక్యుమెంట్స్ షోయింగ్ షిప్మెంట్ ఆఫ్ గుడ్. ఆ డాక్యుమెంట్స్ అనేది షిప్పింగ్ డాక్యుమెంట్స్తో సంబంధం లేదు, అదే ఉండాలని ఏం లేదు, ఎందుకంటే పెర్ఫార్మ్ చేయలేదు వాడు. ఓకే, అంటే వాడు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో వాడు సింపుల్గా చెప్పేస్తాడు, వీడు నోటీస్ చెప్తాడు అన్నమాట. అది ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఆ డాక్యుమెంట్స్ కంపల్సరీగా వీడికి సబ్మిట్ చేయాల్సిన పని కూడా లేదు. సింపుల్గా వీడి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, బేసింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అవర్ కస్టమర్ ఈజ్ నాన్ పెర్ఫార్మర్, ఈ కుడ్ నాట్ ఏబుల్ టు మేక్ పేమెంట్ అని చెప్పేసి వాడు డిఫాల్టర్ కింద వాడు చూపిస్తాడు. అంటే చెక్ బౌన్స్ అయినప్పుడు ఎటు సిచ్యువేషన్ వస్తుందో అదే సిచ్యువేషన్ వాడికి ఇన్ఫర్మేషన్ ద్వారా ఇచ్చినప్పుడు ఇమీడియట్లీ హీ విల్ గెట్ దట్ అమౌంట్. తర్వాత దిస్ నెసెసరీ డాక్యుమెంట్స్ అనేది తర్వాత ఇచ్చుకోవచ్చు. అంటే ఇనీషియల్గా ఇట్స్ నాట్ కంపల్సరీ టు మేక్ ద డాక్యుమెంట్స్ సబ్మిషన్ ఫర్ మేకింగ్ ఆఫ్ దిస్ పేమెంట్. అది దిస్ ఈస్ ద పాయింట్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టాండ్ బై ఎల్సీ. సో విత్ దిస్ బ్రాడ్ అవుట్కమ్ ఆఫ్ దిస్ ఎల్సీ అంటే ఏంటి ఇవన్నీ చెప్పాం. లాస్ట్లో ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. దర్ ఆర్ 2 types ఆఫ్ ఎల్సీస్, ఇన్లాండ్ ఎల్సీ అండ్ ఫారెన్ ఎల్సీ అంటాం.
ఇన్లాండ్ ఎల్సీ కూడా అటువంటిదే. ఏంటంటే విత్ ఇన్ ద కంట్రీ కనుక సేమ్ ట్రాన్సాక్షన్, ట్రేడ్ ట్రాన్సాక్షన్ జరిగితే కూడా ఇదే స్టైల్లో, దట్ ఈస్ కాల్డ్ ఇన్లాండ్ ఎల్సీ అంటాం. ఫారిన్ ఎల్సీ అంటే దట్ ఈస్ బిట్వీన్ ద 2 కంట్రీస్, దట్ ఈస్ ద ఫారిన్ ఎల్సీ. నౌ మీరు అడగవచ్చు, సార్ గ్యారంటీస్ అనేవి ఉంటాయి కదా, గ్యారంటీ స్కీమ్ అన్నట్టు ఉన్నప్పుడు లెటర్ ఆఫ్ క్రెడిట్కి అంటే దట్ బ్యాంక్ గ్యారంటీ, ఇట్స్ కాల్డ్ ఎల్జీ, లెటర్ ఆఫ్ గ్యారంటీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో రెండు సేమే కదా, అది బేసిక్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా? జనరల్గా ఏంటంటే ఎల్సీస్లో ట్రేడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ట్రేడ్ ఎక్కడైతే ట్రేడ్ ఉంటుందో అక్కడ ఎల్సీ అనేది ఉంటుంది. కొన్ని ఏరియాస్లో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ అటువంటి చోటకి వెళ్ళినప్పుడు, అంటే గూడ్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సర్వీసెస్ ఓరియంటెడ్గా ఉన్నప్పుడు ఎల్సీ అనే ఇంపార్టెన్స్ లేదు అక్కడ. జస్ట్ సింపుల్ బ్యాంక్ గ్యారంటీ, ఇట్ విల్ సర్వ్ యాజ్ అన్ ఎల్సీ. అంటే బ్యాంక్ ఇక్కడ అది రెండు ఒకటే కదా, ప్రామిసెసే కదా. వాడు కనుక చెయ్యకపోతే కనుక నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి బ్యాంక్ అలాగ ఇక్కడ స్టాండ్ బై కింద ఉంటుంది కదా, ఎష్యూరెన్స్ ఇస్తుంది కదా. అక్కడ ఎల్సీ అంటే ప్రామిసే కదా. అదే ప్రకారం బ్యాంక్ గ్యారంటీ కూడా సేమ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ గూడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న చోటే ఎల్సీ అంటాం. వేర్ ఎవర్ దేర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గూడ్స్, దట్ ఈస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, కన్స్ట్రక్షన్స్ అటువంటి ఉన్న చోట ఎల్సీతో పని లేదు. సింపుల్ బ్యాంక్ గ్యారంటీ ఇట్ సెల్ఫ్ సర్వ్ యాజ్ అన్ ఎల్సీ. So with this, thank you for attending this one. At the same time, those people ఎవరైతే needy of this information, because so many candidates asked certificate course in international finance, international trade, and the JAB people and CAB people, they are most required of this LC concept. That's why I made this video. Those who are in need of this one, you can please pass on and watch time to time in my channel. Okay, thank you.